హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. రుద్రనేత్రుడు స్పెషల్ అప్డేట్ ఇంతకుముందు ఒకటి ఇచ్చాను, దాని కంటిన్యూషన్ ఇది అండి. ప్లీజ్ అది విన్న తర్వాత ఇది వినండి, అప్పుడు మీకు క్లియర్గా స్టోరీ అర్థమవుతుంది. ఒకవేళ స్టోరీ జరిగినట్టు కాకుండా మరోలా జరిగితే రుద్ర, యష్మి, నేత్ర, సాత్విక ఎలా ఉంటారు అనేదే ఈ స్టోరీ. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత యష్మి ఫ్యామిలీ అందరికీ కూడా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన అందరూ కూడా భోజనాలు తిని ఫొటోస్ దిగి యష్మి, రుద్ర ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఆ రుద్ర, యష్మి ఇద్దరికీ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. యష్మికి అయితే రుద్రతో ఎంగేజ్మెంట్ జరగటం చాలా హ్యాపీగా అనిపించింది. అదే సంతోషంతో తన ఇంటి లోపలికి అడుగుపెట్టింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి అని రేవతి తన భర్తతో అన్నది. అవును, చాలా బాగా జరిగింది. నాకైతే ఫంక్షన్ చాలా బాగా నచ్చింది. నిజంగా మన అమ్మాయి సీఎం కోడలు అంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ మన అమ్మాయికి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఆనందంగా బ్రతుకుతుంది. ఇక మన కూతురు గురించి మనం దిగులు పడవలసిన పని లేదు అని అన్నారు రేవంత్. నిజమేనండి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచివాళ్ళు. సీఎం గురించి మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఇక దాక్షాయిని గురించి కూడా మనకు తెలుసు. రుద్ర కూడా మన అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కలిగింది అని మనస్ఫూర్తిగా చెప్పింది రేవతి. అది నిజమే. మన అమ్మాయి సంతోషం కంటే మనకు ఏం కావాలి? తను ప్రేమించింది అని రుద్రతో పెళ్ళికి ఒప్పుకున్నాం అనే కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నందుకు అని రేవంత్ చెప్తున్నప్పుడే యష్మి చెంగు చెంగుమని గెంతుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళటం చూసిన రేవతి, ఏయ్ యష్మి, ఒక్క 5 నిమిషాలు ఇక్కడే ఉండవే, నీతో నాకు పని ఉంది అని అన్నది. ఎందుకమ్మా అని స్టెప్స్ ఎక్కుతున్నది కూడా ఆగి వెనక్కి తిరిగి తన తల్లిని చూసి అడిగింది. అబ్బా, చెప్పింది వినవే, అన్ని వివరాలు కావాలి అని అంటూ యష్మిని కిందకు రమ్మని చెప్పి తన కిచెన్లోనికి వెళ్ళి యష్మికి దిష్టి తీయడానికి కావలసిన ఎండు మిరపకాయలు, ఉప్పు, చీపిరి ఇలా 4-5 రకాలు అన్నీ తీసుకొని వచ్చి 10 నిమిషాల పైనే యష్మికి దిష్టి తీసి, ఈరోజు ఫంక్షన్లో నీకు ఎంత దిష్టి తగిలిందో ఏంటో, అది కాక సీఎంకి కోడలవుతున్నావు అని ఎంతమంది నీ గురించి అనుకొని ఉంటారో ఏంటో, అబ్బా అందరి కళ్ళు నీ మీదే ఉండి ఉంటాయి, ఎంత దిష్టి తగిలిందో, అందుకే దిష్టి తీస్తున్నాను, కదలకుండా ఉండు అని ఆపకుండా దిష్టి తీస్తూనే ఉంది రేవతి. నిలబడి నిలబడి అలసిపోయిన యష్మి, అమ్మా ఇక చాలే అమ్మా, నా వల్ల కాదు, నేను నిలబడలేకపోతున్నానే అని నీరసంగా చెప్పినా కూడా రేవతి మాత్రం దిష్టి తీయటం ఆపలేదు. అలా 30 నిమిషాల పాటు దిష్టి తీసి అప్పుడు యష్మి వైపు తిరిగి, పోవే పో, ఇప్పుడు వెళ్ళి రూమ్కి డ్రెస్ మార్చుకొని స్నానం చేసి కాసేపు ప్రశాంతంగా పడుకో, అప్పుడు నీకు మైండ్ రిలీఫ్గా ఉంటుంది అని అన్నది రేవతి. ఇప్పటి వరకు నిలబెట్టి ఇప్పుడు పడుకో అంట, పడుకో, కాళ్ళు కూడా పీకుతున్నాయి, ఎంత నొప్పులుగా ఉన్నాయో అని అనుకుంటూ తన రూమ్లోనికి వచ్చి, అబ్బా ఈ అమ్మ ఏంటో చాదస్తాలు మరీ ఎక్కువైపోతున్నాయి, ఇంత చాదస్తం అయితే ఎలా అని అనుకుంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని, ఈ డ్రెస్ చాలా బరువుగా ఉందిరా బాబోయ్, మొయ్యలేకపోతున్నాను, కానీ చాలా బాగుంది, నా కోసం రుద్ర తీసుకున్నాడు కదా, అందుకే ఇంత బాగుంది అని అనుకుంటూ అద్దంలో తనని తాను ఒకసారి చూసుకొని డ్రెస్ విప్పటానికి అని చేతులు వెనక్కి పెట్టుకుంది. అప్పుడే అద్దంలో నుండి తన బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకొని ఉన్న రుద్ర కనిపించటంతో తను చూస్తున్నది నిజమా కాదా, లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోవటంతో అతడి మీద ఉన్న ప్రేమ నాకు ఎక్కువయ్యి ఇప్పుడు నా రూమ్లో నా బెడ్ మీద రుద్ర కనిపిస్తున్నాడా అని అనుకుంటూ ఒకసారి అలా కళ్ళు మూసి తెరిచి చూసింది. అప్పటికి కూడా రుద్ర అక్కడే తనకు కనిపించటంతో, అమ్మో రుద్ర నిజంగానే ఉన్నాడే, ఇది నా కల కాదు, భ్రమ కాదు అని అనుకుంటూ నడుం మీద 2 చేతులు పెట్టుకొని చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నా రూమ్లో నీకేంటి పని అని అడిగింది యష్మి. అంటే యష్మి, ఈ హెవీ డ్రెస్ నా పెళ్ళాం
మోయటానికి, డ్రెస్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంది అని హెల్ప్ చేయటానికి వచ్చాను. ఎంతైనా నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా అని బెడ్ మీద నుంచి కిందకు దిగి ఒక్క అడుగులో ఆమెను చేరి ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. యష్మి కూడా నవ్వుతూ అతడి మెడ చుట్టూ 2 చేతులు వేసి, నిజంగా నువ్వు నాకు హెల్ప్ చెయ్యటానికే ఇక్కడికి వచ్చావా అని కన్నెగరేస్తూ అడిగింది. ఏ, నీకేమైనా డౌట్గా అనిపిస్తుందా అని అంటూనే వెనక నుండి ఆమె బ్లౌజ్ హుక్స్ తీయిస్తూ అన్నాడు రుద్ర. అతడు ఏదో తమాషాగా తనతో మాట్లాడుతున్నాడు అని అనుకుని తను కూడా రుద్రతో సరదాగా మాట్లాడింది. కానీ అతడు నిజంగానే తన బ్లౌజ్ హుక్స్ ఓపెన్ చేయటం ఆమెకు అర్థమైపోవటంతో, రే రుద్ర, ఏం చేస్తున్నావు అంటూ రుద్రని వెనక్కి నెట్టి ఆమె గోడకి ఆనుకొని నిలబడింది. నేను ఏం చేస్తున్నానో అనేది నీకు తెలియటం లేదా? మరలా సపరేట్గా చెప్పాలా? చాలా కష్టపడిపోతున్నావు కదా ఈ హెవీ డ్రెస్ని మొయ్యలేక అని అల్లరిగా కన్ను కొట్టి అన్నాడు రుద్ర. చాలు చాలు బాబు, నువ్వు నీ వేషాలు. మనకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, ఇంకా పెళ్ళి కాలేదు. కాబట్టి తమరు ఇక్కడి నుంచి బయటకు దయచేయండి అని అంటూ ఉన్నది కూడా కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూస్తూ, అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది కూడా మాకంటే ముందు ఇంట్లోనికి వచ్చి నా రూమ్లో పడుకొని ఉన్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీకు ఇవన్నీ ఎలా సాధ్యం అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఐన్స్టీన్ లెవెల్లో ఆలోచిస్తూ అడిగింది యష్మి. నువ్వు ఎంత ఆలోచించినా కూడా నీ మట్టి బుర్రకు అర్థం కాదులే కానీ అని అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, ఈరోజు నువ్వు నాకు తెగ నచ్చేస్తున్నావు తెలుసా. అస్సలు నిన్ను వదిలిపెట్టాలి అనిపించటం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇలానే ఏదో చేసేయాలనిపిస్తుంది అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నాడు రుద్ర. అతడు అంత సూటిగా తన వైపే చూస్తూ ఉండటంతో యష్మి అతడి వైపు చూడలేక, అతడి చూపులకు తాళలేక సిగ్గు బిడియంతో, ఇదిగో రుద్ర, నువ్వలా చూడొద్దు, నువ్వలా చూస్తుంటే నాకు లోపల ఏదేదో అవుతుంది అని అంటూ అతడి గుండెల మీద చిన్నగా కొడుతూ అన్నది. ఏమవుతుంది ఏంటి అని నవ్వుతూ ఆమె చుబుకం పట్టుకొని పైకి లేపుతూ అడిగాడు రుద్ర. అతడి వైపు పూర్తిగా కళ్ళెత్తి చూడలేక కళ్ళు కిందకు దించేసి, అంటే అంటే అది ఏమో తెలియటం లేదు బాబు. ఆనందంతో మనసు ఉరకలు వేస్తుంది, వాటిని ఆపడం నాకు చాలా కష్టంగా ఉంది అని అతని షర్ట్ బటన్స్ని తిప్పుతూ మెలికలు తిరుగుతూ అన్నది. కరెక్ట్గా అప్పుడే రేవతి, ఏంటే పడుకోమంటే పడుకోకుండా రూమ్లో ఏం చేస్తున్నావు? మాటలు వినపడుతున్నాయి, ఫోన్ చూస్తూ కూర్చున్నావా అని గట్టిగా అడిగింది. రుద్ర తనతో కూతురుతో పాటు తన కూతురు రూమ్లోనే ఉన్నాడు అని తెలియక, అమ్మో అమ్మ వచ్చేసిందంటే ఇంకేం లేదు, భజన చేస్తుంది నాకు, ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో రుద్రా, తర్వాత నీతో నేను మాట్లాడతాను అని రిక్వెస్ట్ చేసింది. ఏంటే మొగుడు వస్తే కాసేపు కూర్చో మర్యాదలు చేస్తా అని చెప్పకుండా వెళ్ళిపోమ్మంటావా అని అంటూ ఆమె నడుము చుట్టూ వేసిన చేతిని మరింత దగ్గరగా లాక్కొని, ఈరోజు కాకపోతే రేపైనా నీ మీద ఉన్న ఈ వస్త్రాలను తీసే డ్యూటీ నాదే కదా అని అంటూ ఆమె పెదవుల మీద 1 మినిట్ పాటు డీప్ కిస్ పెట్టి ఆ తర్వాత వదిలిపెట్టి, సరే బాయ్, నువ్వు ఇంతగా టెన్షన్ పడుతున్నావు కాబట్టి వదిలిపెడుతున్నాను, మరలా రేపు వస్తాను అని కన్ను కొట్టి అక్కడి నుంచి బాల్కనీలోనికి వెళ్ళి అక్కడి నుంచి పైప్ సహాయంతో కిందకు దిగి ఎవరికీ కనిపించకుండా ఎలా అయితే యష్మి రూమ్లోనికి వచ్చాడో అలానే బయటకు వెళ్ళిపోయాడు. అతడు బయటకు వెళ్ళిపోయినా కూడా ఇంకా అతను పెట్టిన ముద్దు, అతడి స్పర్శ తన ఒంటి మీదే అతుక్కొని ఉన్నట్లుగా అనిపించటంతో 10 నిమిషాల పాటు నిలబడిన చోటే ఉండిపోయింది స్టాచ్యూలా. ఆ తర్వాత మరొకసారి రేవతి గట్టిగా పిలవటంతో అప్పుడు తేరుకొని వాష్రూమ్లోనికి వెళ్ళి స్నానం చేసి నార్మల్ డ్రెస్ సింపుల్గా ఉండేది వేసుకుని బెడ్ మీదకు వాలిపోయింది. తన కళ్ళ ముందు రుద్రనే కనిపిస్తుంటే కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ మాటన రుద్ర ఎన్నో చిలిపి పనులు చేస్తూనే ఉన్నాడు.
రుద్రకి ఎంగేజ్మెంట్ అయింది. ఇక నేత్ర సైలెంట్గా ఉంటాడా? అసలే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఒకే రోజు జరగాలి, అలానే వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా ఒకే రోజు పుట్టాలి అనే కోరికతో ఉన్న రుద్రనేత్ర ఇద్దరు ఆగుతారా? అందుకే వెంటనే నేత్ర రమ్య దగ్గరికి పోయి, అత్త, అసలు నీకు బాధ్యత లేకుండా పోతుంది, నేను నీకు బాధ్యత గుర్తు చేయాల్సి వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు ఏ విషయంలో నేను బాధ్యత మర్చిపోయానురా? నాకు నువ్వు బాధ్యత గుర్తు చేయటానికి వచ్చావు అని నవ్వుతూ అడిగింది రమ్య. నేత్ర ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలిసిన సాత్విక మాత్రం మూసిమూసిగా నవ్వుకుంటూ ఉంది. సాత్విక నవ్వుని చూసిన నేత్ర గుర్రుగా ఆమెను చూస్తూ ఆమె పక్కనే వచ్చి కూర్చొని ఆమె నడుం మీద గట్టిగా గిల్లేసి, అవునత్తం, అవును, అసలు నువ్వు బాధ్యత పూర్తిగా మర్చిపోయావత్తా. అల్లుడుగా నేను నీ ముందుకు వచ్చి బాధ్యత మర్చిపోయావని గుర్తు చేస్తున్నా కూడా నువ్వు గుర్తు చేసుకోకపోతే ఎలా చెప్పు? రుద్రకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆ విషయం నీకు తెలుసు కదా అని అడిగాడు. అవునరా, ఎంగేజ్మెంట్ అయ్యింది, తెలుసు. ఈరోజే కదా ఎంగేజ్మెంట్, మరొక 10 రోజుల్లో పెళ్ళి కూడా అయిపోతుంది. దాంట్లో వింతేముంది? నేను మర్చిపోయిన బాధ్యత ఏముంది? స్పెషల్గా నువ్వు నా ముందుకు వచ్చి మరీ గుర్తు చేయటానికి అని నేత్ర ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నాడో తెలిసినా కూడా కావాలి అని నేత్రని ఉడికిస్తూ అన్నది రమ్య. అదేంటత్తా అలా అంటావు? వాడికి ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే మరి నాకు ఇదిగో నా పక్కనే కూర్చొని 32 పళ్ళు కనిపించే విధంగా నవ్వుతుంది కదా నీ కూతురు. దీనికి నాకు ఎంగేజ్మెంట్ చెయ్యవా? చెయ్యాలి అన్న ఆలోచన నీకు రావటం లేదా? అసలే మా ఇద్దరి కోరికలు చాలా బలంగా ఉన్నాయి, కాబట్టి ఆ కోరికలు తీరాలి అంటే నువ్వు నీ బాధ్యతలని గుర్తు చేసుకోవాలా లేదా అని అన్నాడు నేత్ర. అప్పుడే పైనుండి స్టెప్స్ దిగుతూ కిందకు వస్తున్న రాహుల్, ఏంట్రా, ఒకవేళ మేము మా బాధ్యత నెరవేర్చుకోకపోతే, మీ పెళ్ళి చెయ్యకపోతే నువ్వే నా కూతుర్ని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకునే విధంగా కనిపిస్తున్నావే పెళ్ళి కూడా కాకముందే అని వెటకారంగా అన్నాడు. మరి అంతే కదా మామా, మీరు మీ బాధ్యత మర్చిపోతే నేను అలానే చేయాల్సి వస్తుందేమో, ఎవరికి తెలుసు మామా. అందులో నేను ఎటువంటి మొహమాట పడను. అదీ కాక ఇదిగో ఇది అంటూ సాత్వికని తన భుజంతో కొడుతూ, ఇది పుట్టినప్పటి నుంచి నా పెళ్ళం అని నేను ఫిక్స్ అయిపోయాను అని సాత్విక భుజం చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా లాక్కొని ఆమె వైపే చూసి కన్ను కొట్టి, త్వరగా మీరు మా పెళ్ళి చేస్తారా లేదా? ఇదిగో పెళ్ళి అంటే మరలా ఎప్పుడు పడితే అప్పుడు ముహూర్తం పెడతారేమో, అలా కుదరదు. కరెక్ట్గా నాకు రుద్రకి ఇద్దరికి ఒకే రోజు ఒకే టైంలో ఒకే ముహూర్తంకి పెళ్ళి జరగాలి, గుర్తు పెట్టుకోండి. అలా జరగకపోతే సివియర్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది మీ మీద అని అన్నాడు. అయ్యో బావ, అలా ఎలా కుదురుతుంది? ఒకవేళ అలా మీరిద్దరూ ఒకే టైంలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా బావ పెళ్ళిలో మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనం కూడా పక్కన పెళ్లి పీటల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా కూర్చొని ఉంటే రుద్రబావ పెళ్ళిని మనం ఎలా ఎంజాయ్ చేస్తాం? అందుకే మనం ఒకేసారి కాకుండా పెళ్ళిని మరో రోజు పెట్టుకుందాం. అప్పుడు రుద్రబావ వాళ్ళు కూడా మన పెళ్ళిని ఎంజాయ్ చేస్తారు, మనం బావ వాళ్ళ పెళ్ళిని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది సాత్విక. నేత్ర బుగ్గ మీద వేలు పెట్టుకొని వేరే లెవెల్లో ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎంజాయ్ చెయ్యాలి అంటే పెళ్ళిలో వాడిని ఆట పట్టిస్తూ వాడి పక్కనే ఉంటూ వాడు పెళ్లి చేసుకుంటుంటే నేను నీకు సైట్ కొట్టుకుంటూ ఉండాలా? అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. కాబట్టి పెళ్ళి మాత్రం ఇద్దరికీ ఒకే టైంలో ఒకే ముహూర్తంలో జరగాలి, అలానే మీరు ఫిక్స్ చేయాలి అని చెప్పి ముందు రాహుల్ రమ్య ఇద్దరు ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా సాత్విక బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర. నేత్ర అలా తనకి ముద్దు పెడతాడు అని ఊహించని సాత్విక బావురు కప్పలా నోరు తెరిచి మరీ వెళుతున్న నేత్ర వైపే చూస్తూ ఉంది. అలా నేత్ర వార్నింగ్తో పాటు తన కూతురికి ముద్దు కూడా పెట్టి వెళ్ళటంతో ఫస్ట్ ఆశ్చర్యం, ఆ తర్వాత ఇబ్బందిగా, ఆ తర్వాత రమ్య రాహుల్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. నేత్ర ఆరాటంలో తప్పులేదు అన్నట్లుగా. తన తల్లిదండ్రి ఇద్దరూ అలా తనని చూసి ముసిముసిగా నవ్వుకోవటం సాత్వికకి అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఆ ఇబ్బంది కాస్త కోపంగా మారి పక్కనే ఉన్న నేత్ర ఇంటికి వెళ్ళిపోయింది కోపంగా రుసరుసలాడుకుంటూ. అప్పటికే మహేంద్రకి కూడా నేత్ర ఇదే విషయం చెప్పటంతో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తూ హాల్లో సోఫాలోనే కూర్చొని ఉన్న మహేంద్ర గారి దగ్గరకు వెళ్ళి, మామయ్య, నీ కొడుకు ఎక్కడా అని సీరియస్గా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది సాత్విక. ఇప్పుడు వాడేం చేశాడనే నువ్వు ఇలా సీరియస్గా అడుగుతున్నావు? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? మరలా గొడవ పడ్డారా అని అడిగారు మహేంద్ర. ఏం చేశారు అని మీరు అడిగినంత సింపుల్గా నేను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను మామయ్య. ఎంత పెళ్ళికి తొందరగా ఉంటే మాత్రం అలా ఇంటికి వచ్చి అమ్మా నాన్నతో ఆ విధంగా మాట్లాడటం బావకు ఏమైనా పద్ధతిగా ఉందా? అసలు బావ చేస్తున్న పనికి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది తెలుసా? ఇలా చేశాడు అంటే నేను బావని పెళ్లి చేసుకోను అని మరోవైపుకు తిరిగి చెప్పింది సాత్విక. ఆఫీస్కి వెళ్ళటానికి అని రెడీ అయ్యి కిందకు వచ్చిన నేత్ర సాత్విక మాటలు విని, ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావు ఏంటి? ఒక్కసారి నన్ను చూసి నా ఫేస్ చూసి ఆ మాట చెప్పు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా అని ఆమె వైపే చూస్తూ అడిగాడు నేత్ర. నీ ఫేస్ చూసి చెప్పగలిగితే అటుపక్కకు తిరిగి ఎందుకు చెప్తుందిరా అని నవ్వుతూ అన్నారు మహేంద్ర. మీరు కూడా ఏంటి మామయ్య బావ వైపు చేరిపోయారు? పోండి, నేను అలిగాను, మీతో మాట్లాడను అని అలిగినట్లే మాట్లాడి మహేంద్ర పక్కన కూర్చుంది ఏడుపు మొహంతో సాత్విక. ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాను లేరా, అంతేకాని నేనెప్పుడు నీ వైపే, నీ పార్టీనే. ఇదిగో నేత్ర వైపు పార్టీ కానే కాదు అని నవ్వుతూ అన్నారు మహేంద్ర. నాన్న, ఫస్ట్ మా పెళ్ళికి ముహూర్తాలు చూడండి. ఎంగేజ్మెంట్ దానిష్టం, అది చేసుకుందామంటే ఓకే, లేదు డైరెక్ట్గా పెళ్ళి అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఎంగేజ్మెంట్ మా ఇద్దరికి చేస్తే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నాడు నేత్ర. ఏంటి అసలేంటి నీ దబాయింపు? అయినా ఇంకా నేను నా డాక్టర్ కోసం పూర్తి చేయలేదు, నేను డాక్టర్ అవ్వలేదు. నీకు ముందే చెప్పాను కదా బావా, నేను డాక్టర్ అయిన తర్వాతే మన పెళ్ళి అని. అప్పుడేమో ఒప్పుకొని ఇప్పుడేమో రుద్రబావ పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు కూడా పెళ్ళి కావాలి అని గోల చేస్తావేంటి చిన్న పిల్లాడిలాగా? సిచ్యువేషన్ ఏమో అర్థం చేసుకోవు ప్లీజ్ బావా అని పైకి లేచి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని నేత్రని దబాయిస్తూ రిక్వెస్ట్ చేసింది సాత్విక. హలో హలో హలో, కాస్త ఆగండి మేడం. నువ్వు డాక్టర్ అయిన తర్వాత మన పెళ్ళి అయితే ఇక మనం పెళ్ళి చేసుకున్నట్లే, పిల్లల్ని కన్నట్లేలే అని వెటకారంగా అని తన తండ్రి ముందే ఆమెకు మరొకసారి బుగ్గ మీద ముద్దు పెట్టేసి, సరే సరే బాయ్, నైట్ వచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడతాను, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, లేకపోతే అస్సలు నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు, వదిలిపెట్టాల్సిన ఉద్దేశం నాకైతే లేదు అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర. నేత్ర వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అలా స్టాచ్యూలా నిలబడిపోయింది. అతడు తన బుగ్గ మీద ముద్దు పెట్టడంతో అతడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తను స్పృహలోనికి వచ్చినట్లుగా, బావా ఏంటి నువ్వు చేస్తున్న పని అని కాలిని నేల మీద గట్టిగా కొట్టుకుంటూ అరిచింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత అరిచినా ఉపయోగం లేదనుకుంటా సాత్విక అని మహేంద్ర గారు సరదాగా ఆట పట్టించారు. మామయ్య, నా బాధ ఎవరు పట్టించుకోవటం లేదు చూడండి, ఇప్పుడు ఎలా? అమ్మ నాన్న కూడా బావ చెప్పిన దానికే ఓటేశారు, అలానే వెంటనే నాకు బావకు పెళ్లి చేయాలి అని హడావుడి చేసేస్తున్నారు. నాకు అప్పుడే పెళ్ళి వద్దు బావా. మామయ్య, బావతో బావ చెప్తే వింటం లేదు, నా డాక్టర్ చదువు అయిపోలేదు అని ఏడుపు మొహంతో అన్నది. ఎందుకు వద్దురా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, చేసుకో అని నవ్వుతూ అన్నారు మహేంద్ర. చ చ చ ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయటం లేదే అని
అలానే కాలుని నేల మీద గట్టిగా కొట్టుకుంటూ ఇక అక్కడ ఉన్న యూజ్ లేదు అని అర్థం చేసుకొని తన ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళింది. నైట్ టైం 8 గంటల టైంలో డిన్నర్ చేసి తన రూమ్లోనికి వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసిన సాత్వికకి సడన్గా తన భుజం మీద చెయ్యి పడటంతో గట్టిగా కేక వేసింది. కానీ ఆ అరుపు ఆమె నోట్లో నుంచి బయటకు రాకుండా నేత్ర ఆమె నోటి మీద చేతులు పెట్టి, ఏంటే నా గురించి ఆలోచించమంటే అసలు నా గురించి క్షణం కూడా ఆలోచించకుండా మర్చిపోయి ఇదిగో ఈ పెద్ద పెద్ద కేజీ డంబెల్స్లా ఉన్న ఈ బుక్స్ ముందేసుకొని చదువుతున్నావా అని అంటూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని అన్నాడు నేత్ర. బావా ఇది మరీ అన్యాయం బావా, నీ కోరిక తీర్చుకోవటానికి నన్ను నన్ను నా లక్ష్యానికి దూరం చేస్తావా, ఇది తప్పుగా అనిపించటం లేదా నీకు అని ఏడుపు మొహంతో అన్నది. నీ లక్ష్యానికి నిన్ను దూరం చేస్తాను అని నేను చెప్పటం లేదు, కాకపోతే నా కోరికను నెరవేర్చు అని నేనే నిన్ను అడుగుతున్నాను అని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు నేత్ర. ఈ మాటల్ని ఇప్పుడు బాగానే చెప్తావు, అప్పుడు కూడా అంతే. ఫస్ట్ నా చదువు అన్నాం, తర్వాతే పెళ్ళన్నాం, కానీ ఇప్పుడు రుద్రబావ పెళ్లి చేసుకుంటుంటే పెళ్ళి అంటున్నావు. రేపు పెళ్ళైన తర్వాత కనీసం నన్ను బుక్ అయినా ఓపెన్ చెయ్యనిస్తావా, ఆ ఛాన్స్ అయినా నాకు ఇస్తావా అని చిరుకోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని అడిగింది సాత్విక. నేను పట్టుకొని ఇచ్చేదేంటే, కాలేజీకి వెళ్తావు కదా అక్కడ చదువుకో, ఇంటికి వచ్చిన తర్వాత నీ మొగుడిగా ఇంటిలో నాకు సేవలు చేసుకో సరిపోతుంది, లెవెల్ అయిపోతుంది అని నవ్వుతూ ఆమె డ్రెస్ లోపల నుంచి నడుం మీద చేతిని వేశాడు నేత్ర. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే నేను అరిచి గోల చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం బావా, చెప్పిన మాట అస్సలు వింటం లేదే అని అన్నది సాత్విక. అవునా, అరుస్తావా, అయితే అరువు అని ఏమాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా అన్నాడు నేత్ర. ఆమె నడుం మీద తన చేతి వేళ్లతో సరిగమలు పలికిస్తూనే ఉన్నాడు ఆపకుండా. ఫస్ట్ అతడి నుంచి దూరం జరగాలి అని సాత్విక చాలా ట్రై చేసింది, కానీ ఆ తర్వాత ఆమె కూడా తనకే తెలియకుండా అతడికి లొంగిపోయింది. తన మనసు బాడీ బ్రెయిన్ ఏదీ కూడా తన ఆధీనంలో లేకుండా పూర్తిగా అతని ఆధీనంలోనికి వెళ్ళిపోవటంతో. ఇప్పుడు చెప్పవే, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటున్నావా లేదా అని అడిగాడు నేత్ర. ఒప్పుకుంటున్నాను బావా, నీతో పెళ్ళికి నేనెందుకు ఒప్పుకోను అని సిగ్గుతో నేత్ర మీదకు వాలిపోయి అన్నది సాత్విక. అది 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 లెక్క, అలా రావాలి దారికి అని అంటూ ఆమె పెదవుల మీద అంటనట్లుగా అలా ముద్దు పెట్టేసి, సరే బాయ్, ఇక నేను వెళ్ళి ఎంగేజ్మెంట్ రేపు సాయంత్రానికి సింపుల్గా జరిగే విధంగా ఏర్పాట్లు చూడమని నాన్నకి, అత్తయ్యకి, మామయ్యకి అందరికీ చెప్పేస్తాను. ఎలాగో నువ్వు పెళ్ళికి ఒప్పేసుకున్నావు కదా, థ్యాంక్ యూనే నా తింగరబుచ్చి అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయాడు నేత్ర. అతడు వెళ్ళిపోయిన తర్వాత కానీ తనకు అర్థం కాలేదు తను ఏం చేసిందో. తను పెళ్ళికి ఓకే చెప్పేశాను అని, అయ్యో బావా నువ్వు నన్ను మాయ చేసేశావు అని వెనక నుండి ఆమె అంటున్న మాటలు గాలిలోనే కలిసిపోయాయి. ఈ బావ అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టే విధంగా కనిపించటం లేదే. ఇప్పుడు పెళ్ళి జరిగితే నా సిచ్యువేషన్ ఏంటి, నా డాక్టర్ చదువు మధ్యలోనే ఆగిపోతుందా, లేదంటే బావ అలా చేయిస్తాడా చేయడా ఏంటి అని అనుకుంటూనే, లేదులే నా బావ ఎప్పటికీ అలా చేయడు, నన్ను చదువుకొనిస్తాడు, నన్ను డాక్టర్గా చూస్తాడు అని అనుకుంది. కానీ బుక్స్లో కూడా అక్షరాలకు బదులుగా నేత్రనే కనిపించడంతో అతడు తనతో చేసిన చిలిపి పనులే కనిపిస్తూ ఉండటంతో ఇక తను చదవలేక, ఇక నా వల్ల కాదు, బావ కాదు, నేనే కన్ఫ్యూజ్ అయ్యి బుక్ క్లోజ్ చేసే విధంగా ఉన్నాను అని అనుకుంటూ బుక్ క్లోజ్ చేసి ఫుల్లుగా దుప్పటి కప్పేసుకుంది. అలా దుప్పట్లో కూడా నేత్ర వచ్చి తనను డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో, అబ్బా ఈ బావ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకొని కాసేపు అటూ ఇటూ తిరిగి ఎప్పటికో నిద్రలోనికి జారుకుంది అతి కష్టం మీద.
రుద్ర తనకు పెళ్లి జరిగేంత వరకు కూడా నైట్ టైంలో యష్మి దగ్గరకు వెళ్ళి ఆమెతో సరదాగా టైం స్పెండ్ చేసి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ రుద్ర తన దగ్గరకు వస్తుంటే, అయ్యో నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో, ఎందుకు ఇలా రావటం, ఎలాగూ కొన్ని రోజులు ఆగితే పెళ్ళైపోతుంది, నేనే నీ దగ్గరకు వస్తాను, నువ్వు ఇంత కష్టపడి ఇప్పుడు నా దగ్గరకు రావటం అవసరమా అని అంటుంది. పెళ్ళైన తర్వాత నువ్వు ఎలాగూ నా దగ్గరకు వస్తావే, కానీ అప్పుడు మనం చెప్పుకోవటానికి మన దగ్గర కొన్ని మెమరీస్ ఉండాలి కదా. మనం ముసలి వాళ్ళం అయిపోయి ఒక చోట కూర్చొని వాన పడుతుంటే కాఫీ సిప్ చేస్తూ ఉన్నప్పుడు మనం సరదాగా మాట్లాడుకోవటానికి మాటలు కావాలి, చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకొని నవ్వుకోవటానికి కొన్ని పనులు ఉండాలి కదా. మరి ఇప్పుడు సైలెంట్గా ఉంటే అప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామే అని కన్ను కొట్టి అన్నాడు రుద్ర. బాగుంది. ఎప్పుడో జరిగేదానికోసం ఇప్పుడు నువ్వు కష్టపడుతూ ఇక్కడి వరకు రావాలా అని రుద్ర ముక్కు పట్టుకు లాగుతూ అన్నది యష్మి. ఇలా నీ దగ్గరకు రావటం నాకు కష్టంగా ఏమీ లేదులే, చాలా ఇష్టంగా ఉంది అని ఆమెతో చాలాసేపు టైం స్పెండ్ చేసి అర్ధరాత్రి టైంలో ఎప్పుడో మరలా తన ఇంటికి వెళ్ళిపోయేవాడు రుద్ర. అలా రుద్ర రావటం కూడా తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా రుద్ర ఎప్పుడెప్పుడు తన దగ్గరకు వస్తాడా అని సాయంత్రం నుంచి ఎదురు చూస్తూనే ఉంటుంది. పగలు వాళ్ళిద్దరూ కలుస్తారు, మాట్లాడుకుంటారు. అయినా కూడా నైట్ టైం ఆ తర్వాత ఆమె దగ్గరకు రావటం, తనతో మాట్లాడటం, తనతో ఎన్నో చిలిపి పనులు చేయటం తనకి చాలా బాగా నచ్చింది. అంతకు మించి కొత్తగా అనిపిస్తుంది కూడా. కాకపోతే పైకి మాత్రం ఆ విషయం రుద్రతో చెప్పటం లేదు అంతే యష్మి. మరుసటి రోజు సాయంత్రానికి మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పటంతో నేత్ర ముందే ఫిక్స్ అయ్యి సాత్వికని అప్పటికి ఒప్పించేశాడు. ఉదయం నిద్రలేచిన సాత్విక దగ్గరికి ఒక లేడీ వచ్చి, మేడం మీ ఎంగేజ్మెంట్కి డ్రెస్ స్టిచ్చింగ్ చేయాలి, మీ మెజర్మెంట్స్ ఇప్పుడు మేము తీసుకోవచ్చా, మీరు ఫ్రీగానే ఉన్నారు కదా అని అడిగింది. ఏంటి, అప్పుడే ఎంగేజ్మెంట్కి కూడా బావ అన్నీ ఫిక్స్ చేసేసాడా అని అనుకుంటూ ఇక కాదు అని చెప్పి తను చేసేది ఏమీ లేక సరే అంటూ మెజర్మెంట్స్ తీసుకోమని చెప్పింది. అలా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళిపోయారు. నేత్ర వాళ్ళ ఇంట్లోనే ఎంగేజ్మెంట్కి సింపుల్గా ఏర్పాట్లు చేసేశారు. హడావుడిగా జరుగుతుంది కాబట్టి అలా సింపుల్గా అయిపోవాలి అని. నేత్ర సాత్విక ఇద్దరికీ కూడా లైట్ షేడ్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్సెస్ స్టిచ్ చేశారు. అది కూడా నేత్ర వాళ్ళకి అవే కలర్ అవే డిజైన్స్ కావాలి అని చెప్పటంతో ఆ డ్రెస్ చూసిన సాత్వికకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్కి ఫ్యామిలీస్ మాత్రమే అటెండ్ అయ్యాయి. అందులో ఫ్రెండ్స్గా సంధ్య యష్మి కూడా వచ్చారు. సంధ్య నవ్వుతూ, నేత్ర అన్నయ్య అనుకున్నంత పని చేసేశాడుగా, ఇద్దరి పెళ్ళి ఒకే రోజు జరగాలి అని అన్నాడు. అదేవిధంగా పెళ్లి ముహూర్తం కూడా అదే రోజు పెట్టించాడు. ఎంగేజ్మెంట్ ఒకే రోజు కుదరకపోవటంతో 2 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించేశాడు నేత్ర అన్నయ్య. నిజంగా నేత్ర అన్నయ్య మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. రేపు పిల్లలు ఒకే రోజు పుట్టకపోతే ఏమైపోతాడో ఏంటో అని నవ్వుతూ అన్నది. ఏం చేద్దాం సంధ్య, ఇప్పుడు వద్దు అని చెప్పినా కూడా మీ అన్నయ్య వింటాడా, కావాలి తప్పదు అని ఎంగేజ్మెంట్ జరగాల్సిందే అని పట్టుబట్టాడు అని అన్నది సాత్విక. ఆ మాటకి యష్మి సంధ్య ఇద్దరూ కూడా నవ్వారు, నేత్ర గురించి తెలిసి ఉండటంతో. ఎంగేజ్మెంట్లో యష్మి రుద్ర ఇద్దరు కూడా నేత్ర పేరెంట్స్గా బాధ్యత తీసుకొని నేత్ర తరపునే నిలబడి ఎంగేజ్మెంట్ని జరిపించారు. అలా అందరి సమక్షంలో సాత్విక నేత్ర ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిపోయింది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎంగేజ్మెంట్ జరిగితే హ్యాపీ అని నేత్ర అనుకున్నాడు కాబట్టి అలా సింపుల్గా అయినా ఏర్పాటు చేసుకున్నాడు. పెళ్లి ముహూర్తం ఇద్దరికీ కూడా ఒకే రోజు, కాకపోతే 2 గంటల గ్యాప్లోనే కుదిరింది. ఒకే టైంకి ముహూర్తం కుదరాలి అని నేత్ర అనుకున్నాడు కానీ వాళ్ళ పేరు మీద ఒకే టైంలో ఒకే ముహూర్తం లేకపోవటంతో అలా ఒకే రోజైనా పర్వాలేదు అని
అడ్జస్ట్ అయ్యాడు. లేదంటే పంతులు గారితో డిష్యూమ్ డిష్యూమ్ అని చేసేవాడేమో. 2 గంటల గ్యాప్ రావటంతో యష్మి హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో వాళ్ళు నేత్రకి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నారు. పెళ్లిలో వాళ్ళు పెళ్లి జరుగుతూ ఉన్న టైంలో నేత్ర దగ్గరకు వెళ్ళాలి అంటే కుదరదు. కానీ 2 గంటల గ్యాప్ అంటే అప్పటికి రుద్ర యష్మి ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ నేత్ర సాత్విక ఇద్దరి పెళ్లిని దగ్గరుండి చూడొచ్చు, జరిపించొచ్చు అని మనసులో ఫీల్ అయ్యింది యష్మి. పెళ్లి బట్టల కోసం షాపింగ్ చెయ్యాలి అని అందరూ కూడా రుద్ర ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ షాపింగ్ మాల్లో ఏ డ్రెస్సెస్ బాగుంటాయి, ఏ కలర్స్, ఏ విధంగా అయితే మన పెళ్ళిలో అందరికీ సెట్ అయ్యే విధంగా దొరుకుతాయి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క షాపింగ్ మాల్ పేరు చెప్తున్నారు. కానీ ఒకరు చెప్పిన పేరు ఇంకొకరికి నచ్చటం లేదు. అలా ఆడవాళ్ళన్నాక అందరికీ ఒకటే నచ్చదు. కాబట్టి డిస్కషన్ 3 గంటల నుంచి జరుగుతూనే ఉంది. కానీ షాపింగ్ మాల్ పేరు ఒక్కటి కూడా చివరికి చెప్పలేకపోయారు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రుద్ర నేత్ర ఇద్దరు వాళ్ళ డిస్కషన్ ఇంకా కొనసాగుతూనే ఉండటం చూసి, ఏంటి మీ లేడీస్ షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలో ఇంకా మీరు డిసైడ్ కాలేదా? ఇప్పుడు డిసైడ్ కాకపోతే ఎప్పటికీ అవుతారు అని నవ్వుతూ వాళ్ళకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగారు. లేదురా, ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావటం లేదు. పెళ్ళికి కరెక్ట్గా నెల రోజులే ఉంది. ఫస్ట్ షాపింగ్ చేసి బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ ఇస్తేనే ఆ రోజుకి పర్ఫెక్ట్గా అందరికీ సరిపోయే విధంగా వస్తాయి. హడావుడిగా మనం ఇచ్చినా కూడా స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండదు. అందుకే ముందు షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. అలాగని ఎక్కువ రోజులు షాపింగ్ చేయటానికి కూడా కుదరదు. త్వరగా చేసేయాలి. అందుకని ఒకటే షాపింగ్ మాల్కి వెళ్ళి అందరం అన్నీ కొనుక్కుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాం అని చెప్పింది దాక్షాయిని. దానికి ఎందుకమ్మా అంత కంగారు పడిపోతారు? మీరు ఏ కలర్, ఏ మోడల్, ఏ డిజైన్ కావాలో అన్నీ కూడా ఒక పేపర్ మీద రాయండి. అలానే పెళ్ళిలో, సంగీత్లో, మెహందీలో, పెళ్ళి తర్వాత జరిగే వ్రతంలో, రిసెప్షన్లో ఇలా ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ కావాలి, ఏ కాంబినేషన్స్లో మీకు డ్రెస్సెస్ కావాలో అవి అన్నీ కూడా మీరు మాకు రాసివ్వండి. లేదంటే ఫ్యాషన్ డిజైనర్ ఎవరో ఒకరిని మీ దగ్గరికి పిలుస్తాను. అప్పుడు వాళ్ళకు మీకు నచ్చినవి చెప్పండి. వాళ్ళు కూడా మీకు నచ్చిన విధంగా, మీరు కోరుకున్న విధంగా సెలెక్ట్ చేస్తారు. అలానే సిస్టంలో మీకు పిక్చర్స్ కూడా చూపిస్తారు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. మీ మెజర్మెంట్స్ కూడా వాళ్ళే తీసుకొని స్టిచ్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఇస్తారు అని సింపుల్గా చెప్పేశాడు రుద్ర. ఈ ఐడియా ఏదో బాగుంది అని లేడీస్ అందరూ కూడా అనుకొని, ఓకేరా ఈ పని చేసేసాయి, మాకు కూడా ఒక పని తప్పుతుంది, బయటకు వెళ్ళి తిరిగి అలసిపోతాం కదా, ఇదైతే సింపుల్గా అయిపోతుంది అని అందరూ కూడా ఒకేసారి అన్నారు. అబ్బా, మీ లేడీస్ డ్రెస్ సెలక్షన్స్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా 4 గంటల నుంచి డిస్కషన్ చేస్తున్నారు. అదే షాపింగ్కి వెళ్తే 40 రోజులైనా కూడా ఒక్క చీర కూడా సెలెక్ట్ చేసుకోరేమో, ఇంతమంది లేడీస్ ఒకే చోట ఉంటే అని తల పట్టుకొని రుద్ర రూమ్లోనికి వెళ్ళాడు. ఇక బట్టల షాపింగ్ అయిపోయినట్లే. ఇక జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటుంటే లేడీస్ అందరూ కూడా వాళ్ళందరి మాటలు వింటూ ఉన్న నేత్ర, ఆపండి మీ గోవల, డ్రెస్సుల సెలక్షన్స్ అలానే జ్యువెలరీ సెలక్షన్స్ అంటూ. డ్రెస్సుల సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళు మీకు జ్యువెలరీ ఏది కావాలో చెప్తే వాళ్ళే ఆ డిజైన్లు అటువంటి మోడల్లో మీకు పెళ్ళికి 4 రోజులు ముందే తీసుకొని వచ్చి మీ చేతుల్లో పెడతారు. జస్ట్ మీరు ఆ ఫొటోస్ చూసి సెలెక్ట్ చేస్తే చాలు. షాపింగ్ అంటూ అన్ని చోట్ల తిరిగి మీరు అలసిపోయి మాకు తలనొప్పి తీసుకొని రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు నేత్ర. ఫస్ట్ నేత్ర చెప్పింది అంతా కూడా మంచిగా విన్న లేడీస్ లాస్ట్లో తలనొప్పి అనటంతో అందరూ కూడా కోపంగా నేత్ర వైపు చూశారు. వాళ్ళందరి చూపులకి భయపడి, అమ్మో వీళ్ళందరేంటి నా వైపు మింగేసేలా ఇలా చూస్తున్నారు, ఛాన్స్ వస్తే మింగేస్తారేమోరా బాబోయ్ అని భయంగా అనుకుంటూ, రేయ్ రుద్ర, నీతో నాకు చాలా పని ఉందిరా అంటూ రుద్ర వెనకే రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. రేయ్ నువ్వెక్కడికి రా, వస్తున్నావు? దొబ్బే బయటికి. నా పిల్ల ఇప్పుడు నా రూమ్లోనికి వస్తుంది, నువ్వుంటే కష్టం కాబట్టి దొబ్బై
అని తన వెనకే రూమ్ లోపలికి అడుగుపెట్టిన నేత్రాన్ని చూసి సీరియస్గానే నేత్రాన్ని బయటకు గెంటేశాడు రుద్ర. చి, అసలు వీడికి జాలి దయ అనే పదార్థాలు పుట్టనే లేదు, లేనే లేవురా బాబోయ్ అని రుద్రాన్ని తిట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసిన తనకి నవ్వుతూ రుద్ర రూమ్లోనికి వెళ్ళటానికి వస్తున్న యష్మి కనిపించటంతో వీడు ఇంత కరెక్ట్గా యష్మి వస్తుంది అని ఎలా చెప్పాడబ్బా, అయినా ఈ యష్మి కూడా వీడు వెనకే వచ్చింది చూడు అని అనుకుంటూ ఎక్కడికి యష్మి అని 32 పళ్ళు కనిపించే విధంగా నవ్వుతూ అడిగాడు. మ్యారేజ్ ఫిక్స్ అయిన అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి రూమ్ దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తుంది నీకు తెలియదా, సపరేట్గా నన్ను అడుగుతున్నావు అని నడుం మీద 2 చేతులు పెట్టుకొని కన్నెగరేస్తూ అడిగింది యష్మి. అబ్బా అబ్బా, దీని మొగుడికి ఏ మాత్రం ఇది తీసిపోలేదు, ఇద్దరు సరిపోయారు అని పళ్ళు నూదుకుంటూ పో పోమ్మా పో, వాడు నీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడు, నేను కూడా పోయి నా పెళ్ళంతో కబుర్లు చెప్పుకుంటాను, అయినా మీతో నాకేంటి, నాకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయింది, నాకు కూడా పెళ్లి జరుగుతుంది అని అంటూ కాలుని నేల మీద కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర. యష్మి నేత్ర బిహేవియర్కి నవ్వుకుంటూ రూమ్ లోపలికి వచ్చింది. రుద్ర ఎక్కడ రూమ్లో కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా, నేను వస్తాను అని తెలిసి కూడా రూమ్లో ఉండకుండా ఎక్కడికి మాయమైపోయాడు నా మొగుడు అని ఆమె అనుకుంటూ ఉన్నప్పుడే తనకి వాష్రూమ్లో నుంచి వాటర్ సౌండ్ రావటంతో ఓహో, బయట నుంచి అలసిపోయి వచ్చి వాష్రూమ్లోనికి దూరాడన్న మాట అని అనుకుంటూ మనసులో వచ్చిన చిలిపి ఆలోచనకి నవ్వుకుంటూ ఉంది. తన మనసులో ఉన్న ఆలోచనని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనుకుని కూడా అమ్మో వద్దు, నేను అనుకున్నది ఖచ్చితంగా రివర్స్లోనే ఆ రుద్ర చేస్తాడు, ఎంతైనా ఆ రుద్ర నేను వద్దన్నదే చేస్తాడు కదా, కాబట్టి ఎలాంటి ప్లాన్స్ వద్దురా బాబోయ్ అని అనుకొని సైలెంట్గా బెడ్ మీద కూర్చుంది. యష్మి రూమ్ లోపలికి వచ్చింది అని వాష్రూమ్లో ఉన్న రుద్రకి అర్థమైపోవటంతో చిన్నగా డోర్ ఓపెన్ చేసి ఎదురుగానే బెడ్ మీద కనిపిస్తున్న యష్మిని చూసి యష్మి, టవల్ మర్చిపోయాను, టవల్ ఇవ్వవా, కబోర్డ్లో ఉంది ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగాడు కావాలి అని యష్మిని. అబ్బబ్బబ్బా, నా మగుడు నన్ను ఇలా రిక్వెస్టింగ్గా అడగటం ఎంత బాగుందో అని అనుకుంటూ అవునా, టవల్ మర్చిపోయావా, ఇప్పుడు నీకు టవల్ కావాలా అని లెవెల్ కొడుతూ అడిగింది యష్మి. అవునే, టవల్ కావాలి ప్లీజ్ ఇవ్వవే అని రుద్ర అడిగాడు. సరే, నువ్వడిగినట్లే నీకు టవల్ ఇస్తాను, కానీ నేను చెప్పిన పని చేస్తావా అని యష్మి ఫోజు కొడుతూ ఉంటే నువ్వు చెప్పిన పని కాదు, నేను చెయ్యాలి అనుకున్న పని చేస్తా, ఇదిగో ఇట్లానే నన్ను బయటికి రమ్మంటావా అని రుద్ర అనటంతో అమ్మబాబోయ్ వద్దు వద్దు, నేను నీకు టవల్ ఇస్తాను అంటూ స్పీడ్గా కబోర్డు దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి అందులో ఉన్న టవల్ తీసి రుద్ర దగ్గరకు వచ్చి ఇదిగో తీసుకో టవల్ తెచ్చాను అని చిరుకోపంగా అన్నది. అదే అవకాశం కోసం చూస్తున్న రుద్ర టవల్ పట్టుకోకుండా ఆమె చేతిని పట్టుకొని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసేశాడు. ఓయ్ రుద్ర, ఏం చేస్తున్నావు, నన్ను లోపలికి ఎందుకు లాగావు అని యష్మి అంటున్నా కూడా రుద్ర ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకొని ఏంటే టవల్ ఇవ్వమని అడిగితే లెవెల్ చూపిస్తున్నావు ఇవ్వకుండా అని అన్నాడు రుద్ర. నేను ఎంత లెవెల్ చూపిస్తే మాత్రం ఏంటిలే ఉపయోగం, నువ్వు ఏమీ నాకు పడవు కదా, నీ ముందు నేను తేలిపోవాల్సిందే, నీ ఆటలే సాగుతాయి కానీ నేను అనుకున్నది ఏది జరగదు కదా అని ఏడుపు మొహంతో అన్నది యష్మి. మరి తెలిసి కూడా ఎందుకే నా ముందు నువ్వు బెళ్ళప్పిస్తావు అని అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు రుద్ర. రుద్ర ప్లీజ్ వద్దు, ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యొద్దు, ఇక్కడి నుంచి తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాలి, ఇది మా ఇల్లు కాదు, కాబట్టి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఏదేదో అయిపోతుంది, ప్లీజ్ వద్దు అని ఏడుపు మొహం పెట్టి అన్నది యష్మి. ఆమె అలా ఏడుపు మొహం పెట్టి అడగటంతో రుద్రకి ఇంకా బాగా నచ్చేసి ఆమెను తన వైపు తిప్పుకొని ఇదిగో
ఇలా నాకు చాలా అంటే చాలా ముద్దొస్తున్నావే అని ఆమె ముక్కు పట్టుకు లాగి అన్నాడు. ఇదిగో నీకు కావలసిన టవల్ నేను తీసుకొని వచ్చాను కదా, టవల్ తీసుకో, ఇక నేను బయటకు వెళ్తాను అని అతడి నుంచి ఆమె తప్పించుకోవాలి అని చెప్పింది. కానీ రుద్ర ఆమెకు అటువంటి ఛాన్స్ లేకుండా ఆమె 2 చేతులను పట్టుకొని గోడకు లాక్ చేసి, ఎక్కడికే నువ్వు పోయేది? ఎక్కడికి వెళ్తానంటున్నావు? ప్లాన్ చేసి మరి నిన్ను నేను లోపలికి లాక్కొని వస్తే బయటకి వెళ్తానంటావేంటే? అసలు ఎలా వెళ్తావు నన్ను తప్పించుకుని నువ్వు బయటకి అని కన్నెగరేస్తూ అడిగాడు రుద్ర. అంటే అని అనుమానంగా అడిగింది యష్మి. అంటే ఏముంది? ఏమీ లేదు. లోపల ఆల్రెడీ టవల్ ఉంది. కానీ వీపు రుద్దటానికేనే చెయ్యే లేదు. అందుకే నువ్వు హెల్ప్ చేస్తావేమోనని నిన్ను లోపలికి లాగేశానులే అని కన్ను కొట్టి అన్నాడు రుద్ర. చి పో రుద్ర, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని అంటూ కళ్ళు మూసుకుంది యష్మి రుద్ర వైపు చూడలేక. ఏంటే కళ్ళు మూసుకుంటున్నావు? నువ్వు ఇలా కళ్ళు మూసుకుంటే నేను నిన్ను సింపుల్గా వదిలిపెడతాను అనుకుంటున్నావా అని ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కొని హస్కీగా యష్మి అని పిలిచాడు. అతడి పిలుపుకి మైమరిచిపోయిన యష్మి చిన్నగా తల ఎత్తి అని అన్నది. మరి ఇప్పుడు మనం వాష్రూమ్లోనే ఉన్నాం కదా, అందుకని ఇద్దరం కలిసి సరిగంగా స్నానాలు చేద్దామా అని అతడి నోటి నుంచి మాట బయటికి వచ్చిందో లేదో షవర్ కూడా చేత్తో ఆన్ చేసేశాడు. కనీసం ఆమె అవును కాదు అనే మాట నోటి నుండి బయటకు రాకముందే సడన్గా తల మీద వాటర్ పడటంతో ఏం చేస్తున్నావు రుద్ర అని అప్పటి వరకు ప్రేమగా అతడిని హత్తుకొని ఉన్న యష్మి అతడికి దూరం జరగాలి అని ట్రై చేసినా కూడా రుద్ర ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా ఆమెను నీళ్లలో తడిచే విధంగా చేసేశాడు. హబ్బా రుద్ర, నీ మాట నీదే కానీ నా మాట అస్సలు పట్టించుకోవేంటి? ఇలా అయితే ఎలా అని అంటూ రుద్ర గుండెల మీద ఒక క్షణం అలా కొట్టి ఆ తర్వాత అతని గుండెల మీదే వాలిపోయింది యష్మి. ఏంటే ఇప్పటి వరకేమో బయటకు వెళ్తాను నేను ఇక్కడ ఉండను అది ఇది అంటూ తెగగోల చేశావు. ఇప్పుడేమో బయటికి వెళ్ళటం కూడా మర్చిపోయి ఇలా నన్ను అతుక్కుపోయావేంటి? వెళ్ళవా బయటికి అని ఆమె నడుం మీద చేతులతో సరిగమలు పలికిస్తూనే అన్నాడు రుద్ర. అతడి పనులకి మెలికలు తిరుగుతూ నాకు బయటకు వెళ్ళాలి అని అస్సలు లేదులే రుద్ర, ఇదిగో నీతో ఇలాంటి చిలిపి పనులు ఎన్నో చెయ్యాలి అని నేను బయట ఉన్నప్పుడు నా మనసులో అనిపించింది. కానీ నీళ్ళల్లో తడిచి ఆ తర్వాత నేను బయటకు వెళ్ళిన తర్వాత నాకు డ్రెస్ కావాలి కదా, దాని గురించే ఆలోచించి ఆగిపోయాను. కానీ నువ్వేమో ఏ ఆలోచన లేకుండా నన్ను తడిపేశావు. ఇప్పుడు ఇలా నేను బయటకు వెళ్ళలేను, ఆ తర్వాత నువ్వే నీ తిప్పలు పడతావు అని నేను కూడా హ్యాపీగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను అడిగితే నీ పేరే చెప్తాను అని చిన్నగా తల ఎత్తి కన్ను కొట్టి అన్నది యష్మి. చెప్పవు కానీ నీలో చాలా కలలే ఉన్నాయే అని అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు రుద్ర. అలా 2 నిమిషాల పాటు ఆ ముద్దు కొనసాగింది. అలా 30 నిమిషాల పాటు ఇద్దరూ కూడా షవర్ కింద తడిచి ఆ షవర్ కింద నీళ్ళతోనే చిన్న పిల్లల్లా ఆటలాడుకొని బయటకు వచ్చారు. యష్మి తను తడిచిన బట్టలని చూసుకుంటూ ఇప్పుడు ఎలా అన్నట్లుగా ఫేస్ పెట్టింది. రుద్ర నవ్వుతూ ఇదిగో ఇలాంటిది ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని నాకు ముందే తెలిసే, అందుకే నీకోసం నేను డ్రెస్సులు కూడా తీసే పెట్టాను అంటూ ఒక కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఆమె కోసం కొన్ని స్పెషల్ డ్రెస్సెస్ ఆమె ముందు పెట్టి నీకు నచ్చింది వేసుకో అని చెప్పి తను డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అమ్మో, ఇప్పుడు నేను ఇవి వేసుకోవాలా? అది కూడా శారీనా? వచ్చేటప్పుడేమో రూమ్లోనికి డ్రెస్లోనికి వచ్చాను, అదే రూమ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు శారీతో వెళ్ళాలా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? డ్రెస్సే మారిపోతే
అని ఆమె ఆలోచిస్తున్నప్పుడే రుద్ర డ్రెస్సింగ్ లోపలికి వెళ్ళినవాడు మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని, నీకు డ్రెస్ మార్చుకోవటానికి కష్టంగా ఉన్నట్లుంది, నన్నేమైనా నీకు హెల్ప్ చేయమంటావా అని ఆమె చెవి దగ్గరగా వచ్చి అడిగాడు. ఏంటి అని ఒక్కసారిగా నోరు తెరిచేసింది యష్మి. హెల్ప్ చేస్తాను అంటున్నానే అని అతను అల్లరిగా అనటంతో, ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో, నా పని నేను చేసుకోగలను అని ఆమె సీరియస్గా చెప్పటంతో రుద్ర నవ్వుతూ, ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకుంటున్నావేమో, కానీ నెక్స్ట్ టైం నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను, మర్చిపో, గుర్తుపెట్టుకో అని అంటూ డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర యష్మి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న డ్రెస్సులు కాకుండా వేరే డ్రెస్సులతో ఒంటి మీద బయట ఉన్న అందరికీ కనిపించటంతో అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదేదో ఊహించుకున్నారు. కానీ రుద్ర అటువంటి పని చెయ్యడు అని అందరి మనసుల్లోనూ నమ్మకం ఉండటంతో ఆ ఊహలకి వెంటనే బ్రేక్ వేసేసుకున్నారు. ఏంటే, లోపలికి వెళ్ళేటప్పుడేమో డ్రెస్లో వెళ్ళావు, బయటికి వచ్చేటప్పుడేమో శారీనా, ఏం జరిగిందేంటి లోపల అని నవ్వుతూ అడిగింది సంధ్య. ఏం చెయ్యమంటావు, అంతా మీ అన్నయ్య పని. టవల్ కావాలి అని అడిగితే ఇస్తే నన్ను కూడా వాష్రూమ్లోనికి లాగేశాడు, ఆ షవర్ కింద నన్ను తడిపేశాడు. ఇక ఏం చేస్తాం, తడిచిన బట్టలతో బయటకు రాలేను కదా, అందుకని మీ అన్నయ్య నా కోసం ఎప్పటి నుంచో కొని దాచిపెట్టుకున్న ఈ శారీ ఇస్తే ఇదిగో వేసుకొని ఇలా బయటకు వచ్చాను అని ఏదో కష్టపడుతూ అక్కడ జరిగింది ఇష్టం లేదు అన్నట్లుగానే చెప్పింది యష్మి. అబ్బో అని సాగదీస్తూ అన్నది సంధ్య. అమ్మో, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఈ సంధ్య ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అని అనుకున్న యష్మి, ఇంతకీ నేత్ర ఎక్కడ కనిపించడం లేదు, రుద్రతో మాట్లాడాలి అన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని టాపిక్ డైవర్ట్ చేసి అడిగింది యష్మి. హో అదా, అదేమడుగుతావులే, మీరిద్దరూ రూమ్ లోపలికి వెళ్ళారు కదా, అందుకని అన్నయ్య కూడా తన భార్య, అదే తన మరదలు అయిన సాత్వికను తీసుకొని ఇక్కడ నేను ఉండను, వెళ్ళిపోతున్నాను అని స్టైల్గా ఫోర్స్ కొట్టి మరీ వెళ్ళిపోయాడు అని నవ్వుతూ చెప్పింది సంధ్య. వాళ్ళిద్దరూ కూడా ఎందుకు వెళ్ళారో అర్థం చేసుకొని. హో అవునా అని సింపుల్గా అన్నది యష్మి టాపిక్ డైవర్ట్ అయిపోవటంతో. కారు డ్రైవ్ చేస్తున్న నేత్ర సాత్వికతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ సాత్విక మాత్రం అతడి మాటలు వినకుండా బుక్ ఓపెన్ చేసుకొని ఇంట్రెస్టింగ్గా చదువుకుంటుంది. పాపం చదువులు బిడ్డ, చదువు తప్ప వేరే లోకమే తెలియదు సాత్వికకి. కానీ ఆమెను డిస్టర్బ్ చేయటానికి పక్కనే ఉన్నాడు నేత్ర. 5 నిమిషాల తర్వాత సాత్విక వైపు చూసిన నేత్రాకి ఆమె తన మాటలు పట్టించుకోకుండా బుక్ ఓపెన్ చేసి చదువుకోవటంతో చాలా కోపం వచ్చేసింది. ఆమె చేతిలో ఉన్న బుక్కుని లాక్కొని వెనక సీట్లో పడేసి, ఏంటే నువ్వు చేస్తున్న పని, మనకి పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని నేను ఎంతో హ్యాపీగా నీతో మాట్లాడుతూ నీతో టైం స్పెండ్ చేయాలి అని ఎన్నో ఆశలతో ఊహలతో అనుకుంటూ ఉంటే, నువ్వేమో కనీసం నా మాటలని కూడా పట్టించుకోకుండా వినకుండా ఇదిగో ఇలా ఈ డంబెల్స్ లాంటి బుక్స్ ముందేసుకొని కూర్చుంటావా? అందుకే నువ్వు డాక్టర్ చదువుతాను అంటే ఫస్టే నేను వద్దు అని చెప్పింది. కానీ నువ్వేమో నా మాట వినకుండా డాక్టర్ కావాలి అని పట్టుబట్టావు. సర్లే, ఏదో మరదలు కోరిక కోరుకుంటుంది, వద్దు అంటే బాగోదు అని చెప్తే ఏడుస్తుంది అని చదివిస్తే నన్నే పట్టించుకోకుండా ఇలా బుక్స్ ముందేసుకుంటావా అని ఆమె బుగ్గ పట్టుకొని గట్టిగా లాగుతూ అన్నాడు నేత్ర. హబ్బా బావా, ఏంటి నువ్వు చేస్తున్న పని? మరో 2 రోజుల్లో నాకు సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత కదా మ్యారేజీ, అప్పుడు నీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తానులే. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయ్ బావా, నేను చదువుకోవాలి. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే ఎలా చదువుకోగలను? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని నేత్ర అంత ఫీల్తో చెప్తున్నా కూడా ఆ మాటలను పట్టించుకోకుండా వెనక పడేసిన బుక్కుని తీసుకోవటానికి వెనక్కి వంగింది సాత్విక. ఆమె అలా వెనక్కి వంగిన మరుక్షణం ఆమె నడుం మీద గట్టిగా గిచ్చేసి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను నీతో మాట్లాడాలి,
అని అంటుంటే, నువ్వేమో నన్ను పట్టించుకోకుండా బుక్కు చదువుతాను అంటావేంటి? ఇంకొక్కసారి నేను పక్కన ఉన్నప్పుడు బుక్కు కూడా తీయకుండా చేస్తానే. అలా బుక్కు తీయాలి అంటేనే భయపడే విధంగా చేస్తాను అని ఆమె బుక్కు తీసుకోవటానికి ఛాన్స్ ఇవ్వకుండా ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తనకు మరింత దగ్గరగా లాక్కున్నాడు నేత్ర. బావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది కారు, ఇల్లు కాదు. పొర్రపాటున అటు ఇటు అయ్యిందంటే మనకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం. అప్పుడు పెళ్ళి కాదు, ఇంకేదో జరుగుతుంది. నేను డాక్టర్ అవ్వటం కాదు, నాకే మరొక డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్లీజ్ బావా, వదిలిపెట్టు అని సాత్విక నేత్రాన్ని ఎంత బ్రతిమిలాడినా కూడా ఆమెను నేత్ర వదిలిపెట్టలేదు. అలా ఇంటి వరకు కూడా ఆమెను పట్టుకొని కారు డ్రైవ్ చేశాడు, ఒక చేత్తో జాగ్రత్తగా. అలా ఇంటికి వచ్చిన మరుక్షణం సాత్విక కారు దిగి తన ఇంటికి వెళ్తుంటే 2 అడుగుల్లో ఆమెను చేరి ఆమెను తన 2 చేతులతో ఎత్తుకొని, ఎక్కడికే, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నువ్వు నాతో పాటు నా రూమ్కి వస్తున్నావు. కాదు అని అంటే పెళ్లి తర్వాత జరగవలసిన ఫస్ట్ నైట్ ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోతుంది. గుర్తుపెట్టుకో. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బలవంతంగా నేను నిన్నేదో చేస్తున్నాను అని నువ్వు అనుకున్నా కూడా నాకేమీ పర్వాలేదు. నువ్వు నాతో పాటు ఉండాలి. ఈరోజు మాత్రం నిన్ను వదిలిపెట్టాలి అని నేను అస్సలు అనుకోవటం లేదు. అయినా ఎప్పుడు చదివే అంటావేంటి? చదువులో నువ్వు ఫస్టే కదా, ఈ ఒక్కరోజు వదిలేయవే అని అంటూ ఆమె ముక్కు కొరికేశాడు నేత్ర. వద్దు బావా, వద్దు. ఇప్పుడు మరీ నువ్వు నన్ను రూమ్లోనికి తీసుకుని వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ అల్లరి పనులతో టైం అంతా వేస్ట్ చేస్తావు. నేను చదువుకోవాలి బావా, నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్లీజ్ అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆమె మాటలు గాల్లోనే కలిసిపోయాయి. ఆమెను రూమ్లోనికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ఎక్కడ మరలా బయటకు వెళ్తుంది ఏమో అని వెంటనే రూమ్లో ఉన్న డోర్స్, బాల్కనీస్ అన్నీ క్లోజ్ చేసేసి ఆమె దగ్గరకు వచ్చి అప్పుడు నడుం మీద 2 చేతులు పెట్టుకొని ఆమె వైపు సూటిగా చూసి, ఇప్పుడు ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. తప్పించుకోవాలి అని బాగానే వేషాలు వేస్తున్నావే అని అన్నాడు నేత్ర. ఏడుపు మొహం పెట్టిన సాత్విక, ఇది నీకేమైనా న్యాయంలా ఉందా బావా? అన్యాయం అనిపించటం లేదా బావా అని బెడ్ మధ్యలో మఠం వేసుకొని కూర్చొని అన్నది. నాకేమీ అన్యాయంగా అనిపించటం లేదు. ఒక్కరోజు నా కోసం టైం స్పెండ్ చేసేంత మాత్రాన ఎగ్జామ్స్లో నువ్వేమీ ఫెయిల్ అయిపోవలే అని అంటూ ఆమెను పడుకోబెట్టి ఆమె మీదకు చేరి ఆమె గుండెల మీద తల పెట్టుకుని పడుకున్నాడు నేత్ర. సాత్విక ఇక చేసేది ఏమీ లేక ఒక నిట్టూర్పు విడిచి, సరే చెప్పు, ఇక నేను బయటకు వెళ్ళలేను అని అర్థమైపోయింది. ఈరోజంతా నీతోనే ఉంటానులే, ఇక నువ్వు వదిలిపెట్టవు అని నాకు పిక్చర్ చూపించావు కదా, నీతో వాదించి టైం వేస్ట్ అని అతడి తల మీద చేతిని వేసి అన్నది. అది అలా అన్నా బాగుంది అని అతడు తల పైకెత్తి ఆమె వైపు చూసి కన్ను కొట్టి ఆ తర్వాత ఆమె మెడ మీద ముద్దు పెట్టేశాడు ముద్దుగా. అతడు ముద్దు పెట్టిన మరుక్షణం ఆమెకు బాడీ అంతా కూడా జివ్వుమని లాగినట్లుగా అనిపించడంతో ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచి, ఇదిగో బావా, నువ్వు ఇలా చేసావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏదో సరదాగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడతాను అంటే ఓకే, అంతవరకు మాత్రమే నీకు పర్మిషన్. అంతకు మించి నువ్వు హద్దు దాటకూడదు. దాటటానికి నో పర్మిషన్ అని చిరుకోపంగా అన్నది. అవునా, హద్దు దాటకూడదా? దాటితే ఏంటంట అని ఆమె డ్రెస్ని కొంచెం పైకి జరిపి నడుం మీద చేతిని వేసేశాడు. ఇక ఆమెకు నోట మాట రాలేదు. అలా బిగుసుకుపోయింది ఒక నిమిషం పాటు. ఏంటే, నోట్లో నుంచి మాట బయటకు రావటం లేదా? అలా బిగుసుకుపోయావు. ఇప్పటి వరకు పర్మిషన్, నో అని ఏవేవో మాట్లాడావు, ఇప్పుడేమైపోయాయి ఆ మాటలన్నీ అని నవ్వుతూ అడిగాడు నేత్ర. సాత్విక గట్టిగా గాలి పీల్చుకొని వదిలి నేత్రాన్ని పక్కకు నెట్టేసి అతడి పొట్ట మీద కూర్చొని, ఏంటి బావా, ఏంటి నువ్వు చేస్తున్న పని?
ఇంకొకసారి ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావే అనుకో, మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు బ్రహ్మచారిగానే మిగిలిపోతావు, గుర్తుంచుకో అని వేలు చూపిస్తూ బెదిరించింది సాత్విక. పెళ్ళి అయిపోయిన తర్వాత బ్రహ్మచారిగా మిగిలిపోతే వచ్చే ప్రాబ్లం ఏమీ లేదులేవే. పెళ్ళికి ముందే మనకి అన్నీ అయిపోతాయి కదా, ఇంకేంటి పెళ్ళి తర్వాత బ్రహ్మచారి అయితే ఏంటి కాకపోతే ఏంటి అని అంటూ ఆమెను తన మీదకు లాక్కొని హస్కీగా అన్నాడు. అమ్మో బావా అని ఆమె గట్టిగా అరిచింది. కానీ ఆ మాట ఆమె నోటి నుంచి పూర్తిగా బయటకు రాలేదు. అతడు తన పెదవులతో ఆమె పెదవులని క్లోజ్ చేసేయటంతో అలా ఇద్దరూ సరదాగా చిలిపి తగాదాలతో ఆ నైట్ అంతా స్పెండ్ చేసేశారు. బట్టల షాపింగ్, నగల షాపింగ్ అంతా కూడా బయటకు వెళ్ళే పని ఏమీ లేకపోవటంతో వాళ్ళ వర్క్ అంతా కూడా చాలా ఈజీ అయిపోయింది. అందరికీ నచ్చినవి కూడా వాళ్ళు ముందే డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవటంతో అవే డిజైన్స్, కలర్, క్లాత్ కాంబినేషన్స్ వాళ్ళు అడిగిన విధంగానే ఆ డిజైనర్స్ పెళ్ళికి 5 రోజులు ముందుగానే తీసుకొని వచ్చి వాళ్ళందరికీ స్టిచెస్ పరంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా చూపించారు. ఇక లేడీస్ బట్టలు చూస్తే ఆగిపోతారా? అవి అన్నీ వేసుకొని చూసిన లేడీస్ అందరికీ కూడా ఆ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగా నచ్చటంతో, అంతకు మించి కరెక్ట్గా సూట్ అవ్వటంతో అలానే చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అని ఆ డిజైనర్స్ని పొగిడారు. అలానే వాళ్లకు ఇవ్వవలసిన మనీ కూడా ఇచ్చి పంపించారు. వాళ్లకు ఉన్న బిజీ షెడ్యూల్స్ వర్క్ పరంగా సంగీత్ మెహందీ కూడా పెళ్ళికి 2 రోజులు ముందుగానే ఏర్పాటు చేసేసుకున్నారు. అందరూ ఒకే చోట గేదర్ అయ్యి అందరూ కూడా సంగీత్కి లైట్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అది కూడా గార్డెన్లో ఏర్పాటు చేసుకున్నారు. ఫంక్షన్ ఫస్ట్ మెహందీ డిజైన్స్ అందరు లేడీస్ చేసి కూడా మెహందీ పెట్టేసి చేతుల్ని నింపేశారు. కనీసం లేడీస్ చేతులు కదిలించడానికి కూడా లేకుండా మెహందీతో ఫుల్గా నిండిపోయింది. మెహందీ డిజైనర్ వేసేవాళ్ళు, మేడం మీ హస్బెండ్స్ పేర్లు ఈ మెహందీలో రాశాం, మీరు కనిపెట్టండి చూద్దాం, మీ భర్త మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది అని నవ్వుతూ సరదాగా అన్నారు. అవునా, మా హస్బెండ్స్ పేర్లు మా చేతుల మీద ఉన్నాయా అని ఇంట్రెస్టింగ్గా అనిపించి సాత్విక, యష్మి ఇద్దరూ కూడా వాళ్ళ చేతుల మీద తమ భర్తల పేర్లు వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ఆ మెహందీలో మొత్తం చూస్తూ అలా 2 నిమిషాలు చూసిన తర్వాత యష్మి, సాత్విక ఇద్దరు ఒకేసారి ఇదిగో పేరు అని అరచేతిలో కనిపించి కనిపించకుండా డిజైన్లో కలిసిపోయి ఉన్న రుద్రనేత్ర అనే ఇద్దరి పేర్లను చూసి వాళ్ళు చూపించారు. వావ్, నిజంగా మీ ఇద్దరు చాలా గ్రేట్ మేడం, వెంటనే కనిపెట్టేశారే. నేను ఇంకా కనీసం 10 నిమిషాల పైన టైం తీసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికి విరుద్ధంగా చాలా తొందరగా మీ హస్బెండ్స్ పేరు మీరు కనిపెట్టి చెప్పేశారు అని అన్నది సంధ్య. అంటే ఇది నీ ఐడియా అన్నమాట, నువ్వేనా ఇదంతా చేసింది వెనకుండి అని యష్మి అడిగింది. అవును, నేనే చేశాను. అయితే ఏంటంట అని యష్మితో అని అన్నయ్య అని రుద్రనేత్ర ఇద్దరినీ పిలిచి, ఇదిగోండి మీ పెళ్ళాలు మీకు ఒక టాస్క్ ఇస్తారంట, మరి మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే పెళ్ళంట, లేదంటే నో పెళ్ళి అని చెప్తున్నారు వదినలు. మరి ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తారా లేదా అని సాగదీస్తూ అడిగింది. ఇంతకీ టాస్క్ ఏంటో చెప్పనే లేదు, కంప్లీట్ చేస్తాము లేదు అనేది తర్వాత సంగతి. అయినా మాటలు కాదు, ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసి చూపిస్తాం, రుద్రనేత్ర పవర్ ఏంటో మీకు చూపిస్తాం అని రుద్రనేత్ర ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని ఛాలెంజింగ్గా సంధ్యతో అన్నారు. అబ్బో, అయితే చూద్దాం ఏమాత్రం మీరు మీ టాస్క్ని కంప్లీట్ చేస్తారు. మీ భార్యల చేతి మీద మీ పేరు ఉంది, అది కూడా మెహందీలో కలిసిపోయి, కనిపెట్టేయండి చూద్దాం అని నవ్వుతూ అన్నది సంధ్య. అంతే కదా, సింపుల్, ఇట్టే కనిపెట్టేస్తాం అని ఇద్దరూ చెప్పి తమ భార్య చేతులు తీసుకొని ఎక్కడ ఉంది వాళ్ళ పేరు, ఈ డిజైన్లో ఎక్కడ వేశారు అని వెతకటం స్టార్ట్ చేశారు.
జస్ట్ అలా వాళ్ళు వెతకటం స్టార్ట్ చేసిన 10 సెకండ్స్లోనే ఇద్దరూ కూడా వాళ్ళ పేర్లని కనిపెట్టేశారు. కానీ పైకి మాత్రం ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పకుండా ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని అలా వాళ్ళ చేతులు పట్టుకొని వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళ చేతుల మీద వేళ్ళు పెట్టి కదిలిస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు, మెహందీని మాత్రం డిస్టర్బ్ చేయకుండా. అలా ఇద్దరూ కూడా తమ భార్యలతో చేస్తూ ఉండటంతో యష్మి సాత్విక ఇద్దరికి కితకితలుగా అనిపించి కదులుతూనే ఉన్నారు. అరే, మీరు ఇలా కదులుతూ ఉంటే మేము ఈ మెహందీ డిజైన్లో పేరు ఎలా కనిపెట్టగలం అని అంటున్నా కూడా యష్మి సాత్విక కదులుతూనే ఉన్నారు, తమ భర్తలు తమతో చేస్తున్న చిలిపి పనులకి. ఏం జరుగుతుంది ఇక్కడ అని సంధ్య అనుమానంగా అడిగితే, నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, నీకు తెలియదులే, చిన్న పిల్లవి నువ్వు అని నేత్ర అన్నాడు. ఏదో జరుగుతుంది, కానీ ఏంటి అనేది సంధ్యకు అర్థం కావటం లేదు. పాపం ఎంత ఆలోచించినా కూడా. ఇక మీరిద్దరూ ఓడిపోయారు, చాలా టైం అయింది, మీరు పేరు కనిపెట్టి చెప్తాను అన్న దగ్గర నుంచి, కానీ కనిపెట్టలేదు అని సంధ్య అన్నది. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండటంతో తనని పట్టించుకోకుండా ఉన్నారు అని. మేము పేరు కనిపెట్టలేదు అని నీకెవరు చెప్పారు? ఇదిగో ఇక్కడ ఉంది, కానీ మీ వదిన చేతిని వదిలిపెట్టడం ఇష్టం లేక అలా పట్టుకొనే ఉన్నాం అంతే అని తమ భార్యలకు కన్ను కొట్టి సంధ్య ముక్కు పట్టుకొని లాగి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రుద్ర నేత్ర ఇద్దరు. ఏంటి, కనిపెట్టారా కానీ చెప్పలేదా? సంధ్య సాత్విక యష్మి ఇద్దరి మధ్యలో కూర్చొని, ఏం జరిగింది, మీ భర్తలతో కలిసి మీరు ఇక్కడ ఏం చేశారు అందరి మధ్యలో, అది కూడా మాకు తెలియకుండా అని అయోమయంగా అడిగింది. చిన్న పిల్లవి, నువ్వు తెలుసుకోకూడదు అని ఇద్దరూ కూడా సంధ్య రెండు వైపులా బొగ్గ పట్టుకొని లాగి అన్నారు. నేనేమి చిన్న పిల్లని కాదు, వీళ్ళేమో మరీ నన్ను బాగా కలిసి ఆట పట్టిస్తూ చిన్న పిల్లని చేసి అమాయకురాల్ని చేసి ఆడుకుంటున్నారు అని మనసులో అనుకొని సంగీత్ ఏర్పాటు చేసిన దగ్గరకు వెళ్ళి హలో ఎవ్రీవన్ అని అందరి అటెన్షన్ని తన వైపు గ్రాఫ్ చేసింది. సంధ్య మరలా ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టింది అని అనుకుంటూ అందరూ కూడా ఆ ప్రోగ్రాం జరిగే దగ్గరకు వచ్చారు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. ఇప్పుడు సంగీత్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక టాస్క్, అది కూడా ఏంటంటే హస్బెండ్స్, అదే కాబోయే హస్బెండ్స్ అందరూ కూడా వాళ్ళ భార్య చేతిలో ఉన్న మెహందీ డిజైన్స్ కదలకుండా చెరిగిపోకుండా వాళ్ళ భార్యలతో డ్యాన్స్ చేయాలి. అది కూడా వాళ్ళ భార్యలని పట్టుకొనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. అలా ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ కూడా రెడీగా ఉంది అని అన్నది సంధ్య. అలా ఎలా కుదురుతుంది, అలా ఎలా డ్యాన్స్ చేస్తారు పట్టుకొని, అది కూడా మెహందీ డిజైన్స్ చెడిపోకుండా అని అడిగింది యష్మి. అలానే చెయ్యాలి, అలానే కుదరాలి, అప్పుడే కదా మీ మీద వాళ్ళకు ఎంత ప్రేమ ఉందో తెలిసేది. వాళ్లకు మీరు సపోర్ట్ చేస్తుంటే మీ భర్తల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసేది. చూద్దాం ఎవరు చేస్తారో, ఫస్ట్ ఎవరు డ్యాన్స్ చేస్తారు అని అందరి వైపు చూసింది సంధ్య. అందరూ కూడా మా వల్ల కాదు అన్నట్లుగా వెనక్కి తగ్గుతుంటే పెద్ద వాళ్ళని వదిలేద్దాం, కానీ పెళ్లి చేసుకుంటున్న ఈ రెండు జంటలు మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ మీ రెండు జంటల్లో ఎవరు డ్యాన్స్ చేస్తారు? రుద్ర, నేత్ర, ఏ అన్నయ్య వదినతో కలిసి మమ్మల్ని కనువిందు చేస్తారు అని అడిగింది. రుద్ర, నేత్ర ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని, విడివిడిగా మేము డ్యాన్స్ చేయటం ఎందుకు, రెండు జంటలం ఒకేసారి కలిసి స్టేజ్ మీదకి ఎక్కేసి డ్యాన్స్ చేసి నిన్ను కనువిందు చేస్తాంలే, అలానే నువ్వు చెప్పిన ఆ కండిషన్స్ ఫాలో అవుతూ గెలిచి చూపిస్తాం అని నవ్వుతూ సంధ్యతో చెప్పి తమ భార్యల వైపు తిరిగి కన్ను కొట్టారు రుద్ర, నేత్ర ఇద్దరు. అవునా, డాన్స్ చేస్తారా, అది కూడా నేను పెట్టిన కండిషన్స్కి, సరే అయితే అలానే డ్యాన్స్ చేయండి అని ఆ రెండు జంటలు కూడా స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత సంధ్య తన అన్నయ్యలు ఇద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి అప్పుడు కిందకు దిగి, ఏ పాట పెట్టమంటారు అన్నయ్య అని సాగదీసి అడిగింది. నీ ఇష్టం, నువ్వు ఏ సాంగ్ పెట్టినా కూడా మేము డ్యాన్స్ చేస్తాం అని నేత్ర చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు.
ఈ సంధ్య ఏదో తిక్క పని చేసేటట్టుగానే ఉందే. ఏం చేస్తుందబ్బా? ఇంతకీ మా కోసం ఏ సాంగ్ ఫిక్స్ చేసిందబ్బా అని మనసులోనే అనుకొని అనుమానంగా సంధ్య వైపు చూశాడు రుద్ర. అయితే మీ ఇద్దరూ కూడా మీ భార్యలతో కలిసి డ్యాన్స్ చేయటానికి సిద్ధంగా ఉండండి అని వాళ్ళతో చెప్పి ఆ డీజే సిస్టమ్ దగ్గరకు వెళ్ళి సాంగ్ చెప్పి ప్లే చేయమని చెప్పింది. వాళ్ళు కూడా ఓకే అంటూ సాంగ్ ప్లే చేసేశారు. తెల్ల తెల్లవారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల. ఆ సాంగ్ విన్న మరుక్షణం రుద్ర నేత్ర ఇద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఈ సాంగ్కి డ్యాన్స్ ఎలా వేస్తాం, ఇది చాలా స్లో మెలోడీ సాంగ్, ఇందులో డ్యాన్స్ స్టెప్స్ కూడా పెద్దగా ఏమీ ఉండవు కదా అని అన్నారు. నిజానికి ఫాస్ట్ బీట్ పెడుతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. రివర్స్లో స్లో మోషన్ సాంగ్ పెట్టడంతో ఇలా అన్నారు. అవన్నీ మాకు తెలియదు అన్నయ్య. సాంగ్ అడిగితే మీరేమన్నారు, మా ఇష్టం అన్నారు. కాబట్టి నాకు నచ్చిన సాంగ్ ప్లే చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది మీకు అనుకూలంగా, కాబట్టి డ్యాన్స్ చేయండి అని కన్ను కొట్టి అల్లరిగా అన్నది సంధ్య. రేయ్, మన ఇద్దరి చెల్లెలు మనల్ని బాగా దెబ్బేసిందిరా అని రుద్రనేత్ర ఇద్దరూ అనుకొని, అయినా పర్లేదు మనం డ్యాన్స్ చేద్దాం అని నవ్వుతూ తమ పార్ట్నర్స్ వైపు తిరిగారు ఇద్దరు. యష్మి సాత్విక ఇద్దరూ కూడా రుద్రనేత్ర ఏం చేస్తారో అని నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. ఈ సాంగుకి ఎలాంటి స్టెప్పులు తమతో వేయిస్తారా అని తమ భర్తల వైపు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇక నువ్వు సాంగ్ ప్లే చేసి అని రుద్రనేత్ర ఇద్దరు ఒకేసారి చెప్పటంతో, అబ్బో బాగానే ప్రిపేర్ అయినట్లున్నారే అన్నయ్యలిద్దరూ అని అనుకుంటూ సంధ్య సాంగ్ని ప్లే చేసేసింది. తెల్ల తెల్లవారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల. ఈ సాంగ్ నాకు పాడటం బాగా రాదండి, ఏదో ట్రై చేశాను 2 లైన్స్. ఒకవేళ మీకు ఈ సాంగ్ వినాలి అనుకుంటే ఈ టైంలో యూట్యూబ్లో పెట్టుకొని వినేసేయండి. ఆ విషయం మాకు తెలుసు అంటారా? ఇక ఏదో వాళ్ళు డ్యాన్స్ కాబట్టి చెప్పాను. చాలా అందంగా నెమలిలా నాట్యం చేస్తూ ఉన్నారు రుద్ర నేత్ర ఇద్దరు కూడా. తమ జంటలతో డ్యాన్స్ చేయటం వాళ్ళకు కూడా చాలా హ్యాపీనిచ్చింది. ఆ మూమెంట్ని కూడా 2 జంటలు బాగా ఎంజాయ్ చేశాయి. ఫస్ట్ తమ భర్తలు ఓడిపోతారేమో అని అనుకున్న సాత్విక యష్మి ఇద్దరూ కూడా వాళ్ళు అలా మెహందీ చెడిపోకుండా చాలా జాగ్రత్తగా డ్యాన్స్ చేయటంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా అలా తమ భర్తలు తమతో కలిసి మెహందీ డిజైన్స్ పాడవకుండా డ్యాన్స్ చేయటంతో ముచ్చట పడిపోయి వాళ్ళు కూడా కలిసి వాళ్ళ కళ్ళల్లోనికి చూస్తూ డ్యాన్స్ చేశారు. వాళ్ళ డ్యాన్స్ చూస్తున్న కింద అందరికీ కూడా చాలా ముచ్చటగా అనిపించి కన్ను కూడా ఆర్పటం ఆగేసి చూశారు. అలా సాంగ్ ప్లే అవుతూ ఉంటే రుద్ర యష్మి చేతులని టచ్ చేయకుండా ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని చిన్న చిన్న మూమెంట్స్తో డ్యాన్స్ చేశాడు. అలానే ఆమె మోచేతులు పట్టుకొని ఆమెతో కూడా చిన్న చిన్న స్టెప్పులని వేయించి రౌండ్గా తిప్పి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశాడు. అవి కూడా సింపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసే డ్యాన్స్ స్టెప్స్లా అందంగా ముచ్చటగా అనిపించాయి. నేత్ర కూడా సేమ్ రుద్ర యష్మితో డ్యాన్స్ చేసినట్లుగానే తను కూడా సాత్విక నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ సాత్వికతో కూడా స్టెప్స్ వేయించాడు. అలా ఇద్దరూ కూడా ఆ సాంగుకి డాన్స్ వేయటం అయిపోయిన తర్వాత ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. కింద సాంగ్ కంప్లీట్ అయిపోయింది అన్న విషయం కూడా స్టేజ్ మీద ఉన్న 2 జంటలు మర్చిపోయాయి. అలా తమ పార్ట్నర్స్ కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయారు. అబ్బా, వీళ్ళు ఇలా గెలుస్తారు అని అనుకోలేదే
అని అనుకుంటూ సాంగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టేజ్ దిగకుండా తమ పార్ట్నర్స్ కళ్ళల్లోనికి చూస్తూ బిజీగా ఉండి చుట్టూ ఉన్న లోకాన్నే మర్చిపోయి వాళ్ళు మాత్రమే వాళ్ళ లోకంలో ఉన్న ఆ రెండు జంటల్ని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చే విధంగా మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ పెట్టింది. ఆ దెబ్బకి రెండు జంటలు కూడా తమ లోకం నుంచి ఈ లోకంలోనికి వచ్చి సంధ్య వైపు గుర్రుగా చూశారు. సంధ్య నవ్వుతూ సాంగ్ అయిపోయింది అన్నట్లుగా చూసింది. ఇక మీరు స్టేజ్ నుంచి కిందకు దిగాలి అన్నట్లుగా. ఇక ఆ రెండు జంటలు కూడా స్టేజ్ దిగటంతో రాజేంద్ర, దాక్షాయిని, అలానే రాహుల్, రమ్య, రేవంత్, రేవతి ఆ మూడు జంటలతో కూడా మూడు పాటలకు సంధ్య చిన్న చిన్న స్టెప్పులు వాళ్ళతో వెయ్యాలి తప్పదు అని వేయించింది. వాళ్ళు వద్దు అని చెప్తున్నా కూడా. ఇక మిగిలిపోయిన మహేంద్ర గారిని సంధ్య ఎందుకు వదిలిపెడుతుంది? ఆయనతో కూడా 4 స్టెప్పులు వేయించి అప్పుడు ఆ సంగీత్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయాలి అనుకున్న టైంలో రుద్ర, నేత్ర ఇద్దరూ కలిసి సంధ్యను స్టేజ్ మీదకు ఎక్కించి మా అందరితో డ్యాన్స్ చేయించావు, మరి ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి, మర్చిపోకూడదు అని అన్నారు. అమ్మో నేనా? నా వల్ల కాదు బాబోయ్ అని తను స్టేజ్ దిగుతుంటే, కుదరదు చెల్లెమ్మా, నీకు కూడా మేము ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసేసాం అని అంటూ సంధ్య కోసం సాంగ్ ప్లే చేయండి అని నేత్ర చెప్పటం ఆలస్యం. ఎప్పటిదో పాతది రక్త సంబంధం సినిమాలోని ఇది రక్త సంబంధం, ఇది రక్త సంబంధం అనే పాట ప్లే అయ్యింది. ఆ పాట విన్న సంధ్య ఏడుపు మొహంతో అన్నయ్య అని రుద్ర, నేత్ర ఇద్దరి వైపు చూసింది. తప్పదు చెల్లెమ్మ, తప్పదు, డాన్స్ వెయ్యాలి అని వాళ్ళిద్దరూ అనటంతో పోండి, మీ ఇద్దరిలాగా నేనేమి డాన్స్ చేయను, నేను ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యాను, ఇదిగో మీ అల్లరి పనులు నాకు బాగా తెలుసు కదా, అందుకే ఇదిగో బాబు, నువ్వు మా అన్నయ్యలు చెప్పిన సాంగ్ కాకుండా నేను నీకు ఆల్రెడీ చెప్పిన సాంగ్నే ప్లే చేసేయండి అని డీజే ప్లే చేస్తున్న వాళ్ళకి చెప్పటం ఆలస్యం. వాళ్ళు కూడా సాంగ్ ప్లే చేసేశారు. అక్కడ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇక మీరేంటి ఇంకా స్టేజ్ మీద నా పక్కనే ఉన్నారు, వెళ్ళండి, ఇదేమీ అన్నా చెల్లెలు కలిసి చేసే రక్త సంబంధం సాంగ్ కాదు అని సంధ్య చెప్పటంతో అబ్బో అంటూ రుద్ర, నేత్ర ఇద్దరూ కూడా స్టేజ్ మీద నుంచి కిందకు దిగేశారు. పలికి గోరింక చూడవినా వంక, ఇక వినుకోనామది కోరిక, నేడే రావాలి నా దీపావళి పండుగ, నేడే రావాలి నా దీపావళి పండుగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయలేం, పలికే గోరింక చూడవినా వంక అనే సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత సంధ్య అందంగా నెమలిలా డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేసింది. నా పాట కొంచెం ఇబ్బందిగా అనిపించినా కొంచెం స్కిప్ చేసేయండి. అలా తన సాంగ్ మొత్తం అయిపోయే వరకు డ్యాన్స్ చేసి సాంగ్ అయిపోయిన తర్వాత తన డ్యాన్స్ని ఆపి అందరి వైపు చూసింది. అందరూ కూడా చేతులు కట్టుకొని ఆమె వైపే సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఇదేంటి అందరూ నా వైపు ఇలా చూస్తున్నారు, అంటే నేను డ్యాన్స్ సరిగా చెయ్యలేదా, వీళ్ళెవ్వరికీ నేను చేసిన డ్యాన్స్ నచ్చలేదా అని అనుమానంగా అనుకుంటూ బిక్క ముఖం వేసుకొని అందరి వైపు చూసింది. అప్పుడు రుద్ర, నేత్ర ఇద్దరు స్టేజ్ మీదకు వచ్చి సంధ్య అంటూ ఆమెను ఎత్తుకొని గిరా గిరా తిప్పేశారు. కింద ఉన్న అందరూ కూడా నవ్వుతూ అప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టారు. అబ్బా అన్నయ్య, అల్లాడించేశారు కదా, అందరూ అలా సైలెంట్గా ఉండేసరికి ఎంత భయపడిపోయానో అని అంటూ రుద్ర, నేత్ర ఇద్దరి భుజాలు పట్టుకొని వాళ్ళ చేతుల్లో నిలిచిపోయింది ఇద్దరి అన్నయ్యల ముద్దుల చెల్లెలు సంధ్య. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అందులో సంధ్య అయితే అల్లరి మరీ ఎక్కువగా చేసేసింది. ఇటువైపు యష్మి దగ్గరకు వెళ్ళింది, అటువైపు తన అన్నయ్యల దగ్గరికి, సాత్విక దగ్గరికి కూడా వెళ్ళి అందరినీ కవర్ చేసేసి అందరితో పాటు ఎంజాయ్ చేసింది. అలా పెళ్లి రోజు రానే వచ్చేసింది. యష్మి తన ఇంటిలో అందంగా ముస్తాబవుతుంది. తనని చూడాలి అన్న ఆశ, కోరిక రుద్రలో బలంగా ఉంది. కానీ రుద్ర ఏమో తన ఇంటిలో ఉన్నాడు, యష్మి తన ఇంటిలో ఉంది. ఇద్దరు ఎదురెదురుగా కలుసుకునేది పెళ్లి మండపంలోనే.
ఆలోపు యష్మిని చూడాలి ఎలా అని అనుకుంటూ ఉన్న టైంలోనే రుద్రకి సంధ్య గుర్తుకు రావటంతో సంధ్యకి ఫోన్ చేసి యష్మిని నాకు ఒకసారి చూపించు, తనని నాకు చూడాలి అనిపిస్తుంది, అది కూడా యష్మికి తెలియకుండా నాకు చూపించాలి అని అడిగాడు. అవునా, నీ కాబోయే భార్యని నీకు చూపించాలా? సరే అయితే అలా చేస్తే నాకేంటంట లాభం అని అడిగింది సంధ్య. నీకు మంచి భావన తీసుకొని వస్తానులే, కావాలంటే పెళ్ళిలో నీకు కూడా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు నేను చేస్తానులే, డోంట్ వరీ అని అల్లరిగా అన్నాడు రుద్ర. అయ్యబాబోయ్, నువ్వు నాకు ఏమీ హెల్ప్ చేయొద్దులే కానీ నీ భార్యని నీకు చూపిస్తాను చూడు అంటూ వీడియో కాల్ ఆన్ చేసి సంధ్య యష్మి దగ్గరకు వెళ్ళి ఆమెతో సరదాగా మాట్లాడి యష్మిని రుద్రకు చూపించి 10 నిమిషాల తర్వాత ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి, చూసావా చాలా, ఇంకా ఏమైనా కావాలా? నీ భార్య అందంగానే ఉందిలే, నువ్వేమీ డౌట్ పడవలసిన పని లేదు అని నవ్వుతూ అన్నది. రుద్ర కూడా నవ్వుతూ చాలే నువ్వు నీ వేషాలు అని ఫోన్ కట్ చేసేశాడు. ఇక్కడ నేత్రకి అటువంటి ఇబ్బంది ఏమీ లేకపోవటంతో తన ఇంటిలో నుంచి సాత్విక ఇంటిలోనికి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాడు. వాళ్ళిద్దరివి పక్క పక్క ఇల్లు కావటంతో అక్కడ సాత్విక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా సైలెంట్గా బయటకు వెళ్ళమని సైగ చేసి మరీ చెప్పడంతో అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. నేత్ర ఒక్కడు లోపలికి ఎంటర్ అయ్యి డోర్ క్లోజ్ చేసేశాడు. ఏంటే డోర్ క్లోజ్ చేశారు, ఏమైంది అని వెనక్కి తిరిగిన సాత్వికకి నేత్ర కనిపించటంతో, బావా నువ్వేంటిక్కడ, ఎవరైనా చూస్తే మనిద్దరిని ఇలా బాగోదు, పెళ్ళికి ముందు మనిద్దరం ఇప్పుడు ఈ టైంలో ఒకే రూమ్లో ఉండటం కరెక్ట్ కాదు అని సాత్విక అటు ఇటు దిక్కులు చూస్తూ అన్నది. ఎవరైనా రూమ్ దగ్గరకు వస్తారు ఏమో అనే కంగారులు. పెళ్ళి కూతురు గెటప్లో నువ్వు ఎలా ఉంటావో చూడాలి అని నేను ఆశగా వస్తే నువ్వేంటే నన్ను వెళ్ళిపో అంటావు అని ఆమెను తనకు చేతులకు అందేంత దూరంలో నిలబెట్టి పైనుండి కింద వరకు తన కన్నుల నిండుగా చూసుకొని చాలా అందంగా ఉన్నావు అని ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి 5 నిమిషాలు ఆమెను హత్తుకొని ఆ తర్వాత వదిలిపెట్టి బాయ్ పెళ్ళిలో కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. నేత్ర అక్కడికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక తుంటరి పని చేస్తాడు అని అనుకుని భయపడిపోయిన సాత్వికకి నేత్ర అలా ఏమీ చెయ్యకుండా సింపుల్గా తనని హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోవటంతో మురిసిపోయింది. అలా పెళ్లి మండపం దగ్గరికి అందరూ వచ్చేశారు. ఫస్ట్ రుద్ర యష్మి పెళ్లి కావటంతో వాళ్ళిద్దరిని పెళ్లిపేటల మీద అందరూ కలిసి కూర్చోబెట్టేశారు. రుద్ర యష్మి మధ్యలో అడ్డుతెర ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఆమెను చూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రుద్ర. అది చూసిన నేత్ర సంధ్య ఇద్దరూ కూడా రుద్రని ఆట పట్టించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. నేత్ర సాత్విక ఇద్దరూ కూడా పెళ్లి బట్టల్లోనే రెడీ అయ్యి ఆ పెళ్లిలో ఉన్నారు. ఆ పెళ్లికి దాదాపు రాష్ట్రంలో ఉన్న విఐపీలు అందరూ వచ్చారు. అదే కాక రుద్ర నేత్ర ఇద్దరి పెళ్ళి అక్కడే జరగటం, 2 గంటల గ్యాప్తో జరగటం. ఒకరేమో సీఎం కొడుకు, మరొకరు బిజినెస్ మ్యాన్ కొడుకు అవటంతో ఎంతోమంది ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. సుమారు 20,000 మందికి పైగా పట్టే ఆ పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకున్నారు. అయినా కూడా ఆ ఫంక్షన్ హాల్ నిండిపోయి ఇంకా ఎంతోమంది బయటే ఉన్నారు. రాజేంద్ర, మహేంద్ర, దాక్షాయిని, రేవంత్, రేవతి, రాహుల్, రమ్య అందరూ కూడా బిజీగానే అటు ఇటు తిరుగుతూ గడిపేస్తున్నారు. ఒక్క క్షణం కూడా వాళ్లకు తీరిక లేదు. ఒకవైపు వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూనే మరోవైపు పెళ్లి దగ్గర జరగవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తూనే ఉన్నారు. కన్యాదానం అని రేవంత్, రేవతి ఇద్దరూ కూడా రుద్ర కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని యష్మి చేతులను రుద్ర చేతుల్లో పెట్టేశారు. బాబు, ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు చెప్పటంతో రుద్ర, యష్మి ఇద్దరూ కూడా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళ మధ్య అడ్డుగా ఉన్న ఆ అడ్డుతెర తొలగిపోవటంతో మెరిసే కళ్ళతో ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు. ఇద్దరికి ఆ క్షణం ఎంతో బాగా నచ్చింది. ఏంటమ్మా వదినమ్మా, మా అన్నయ్యని కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తున్నావు అని పక్కన ఉన్న సంధ్య సరదాగా యష్మిని ఆట పట్టించింది. ఇద్దరు
చూపు కూడా పక్కకు తిప్పుకోకుండా అలా ఒకరిని ఒకరు చూసుకోవటంతో అప్పటి వరకు రుద్రని చూస్తూ ఉన్న యష్మి చిన్నగా తలదించుకొని సిగ్గుపడిపోయింది. రుద్రని చూడటము లేదంటే పక్కన ఉన్న సంధ్య తనతో అల్లరి చేయటం వల్లో కానీ ఇద్దరిని కూడా పక్క పక్కనే కూర్చోబెట్టి చెయ్యవలసిన పూజ అంతా చేసిన తరువాత రుద్ర చేతికి తాలిని ఇచ్చి యష్మి మెడలో కట్టమన్నారు పంతులు గారు. మరోవైపు మంగళ వాయిద్యాలు ఆపకుండా మోగుతూనే ఉన్నాయి. అలా రుద్ర అందరి సమక్షంలో యష్మి మెడలో తాలి కట్టాడు. అందరూ తలదించుకొని సిగ్గుపడుతూ మెడలో ఉన్న తాలిని చూసుకుంటూ ఉంటారు పెళ్లి టైంలో. అలా పెళ్లి జరుగుతుంది అన్న ఆనందంలో. కానీ యష్మి మాత్రం అలా చెయ్యలేదు. తల ఎత్తి రుద్ర వైపు ఆనందంగా చూసింది. ఆ ఆనందంలో ఆమె కళ్ళ వెంట 4 కన్నీటి బొట్లు కూడా రాలాయి. ఆమె ఆనందానికి కారణం ఏంటో తెలిసిన రుద్ర ఆమెకు 3 ముళ్ళు వేసి నవ్వుతూ ఆమె ఫేస్ని తన 2 చేతుల్లోనికి తీసుకొని ఆమె నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి ఆ తర్వాత ఆమె కంటి నుంచి జాలువారిన ఆ కన్నీటిని తన బొటనవేలుతో తుడిచి పక్కన కూర్చున్నాడు. యష్మి రుద్ర చేతులని గట్టిగా పట్టుకొని అతని భుజం మీద ఒక్క నిమిషం పాటు అలా వాలిపోయింది. తను అనుకున్న కల నెరవేరింది అని మనసులో ఫీల్ అయ్యిందో ఏంటో. ఆ తర్వాత జరగవలసిన సాంప్రదాయాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఉంగరాలు తీయటం, తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోటీగా పోసుకోవటం, అలా అన్నీ కూడా పోటాపోటీగానే జరిగిపోయాయి. రుద్ర యష్మి పెళ్లి జరిగిపోయిన తర్వాత అదే మండపంలో పక్కన సాత్విక నేత్ర ఇద్దరి కోసం కూడా మండపం ఏర్పాటు చేశారు. ఆ మండపం మీద పీటల మీద నేత్ర సాత్విక ఇద్దరూ కూడా క్షణం కూడా గ్యాప్ లేని విధంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళ పెళ్లి కోసం. అప్పటి వరకు రుద్ర పెళ్ళిని ఎంజాయ్ చేసిన ఇద్దరు ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అనేసరికి వాళ్ళకే తెలియకుండా ఒక రకమైన సిగ్గు వాళ్ళ ఫేసుల్లోనికి వచ్చి చేరింది. అది ఆనందంతో. అది గమనించిన యష్మి సంధ్య ఇద్దరూ కూడా ఏంటి సిగ్గే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎలా వచ్చిందో అని సాత్వికని ఆట పట్టించారు. సాత్విక తల ఎత్తి వాళ్ళ వైపు చూసి సమాధానం చెప్పలేక మరింతగా ముడుచుకుపోయింది. రమ్య రాహుల్ ఇద్దరూ కూడా నేత్ర కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. రుద్ర యష్మి ఇద్దరు నేత్ర పక్కనే ఉండి నేత్ర తల్లిదండ్రుల ప్లేస్ని ఆక్యుపై చేశారు. మహేంద్ర గారు కూడా పక్కనే ఉండి వాళ్ళ పెళ్ళిని అయితే ఆనందంగా కన్నుల పండుగగా చూస్తూ ఉన్నారు. మహేంద్ర గారికి కూడా తన కొడుకు పెళ్ళి ఇలా జరుగుతుంటే చూసి తరించాలి అని అనుకున్నాడు. అలా ఇప్పుడు జరుగుతుండటంతో ఆయనకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక దాక్షాయినికైతే ఆనందమే హద్దుగా అయినట్లుగా తను మన ఇద్దరి కొడుకుల పెళ్ళి ఒకే రోజు జరగటం చాలా ముచ్చటగా అనిపించి చూస్తూ ఉంది. పంతులు గారు జీలకర్ర బెల్లం వాళ్ళ చేతుల్లో పెట్టి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్పటంతో ఇద్దరు కూడా అదే విధంగా చేశారు. అప్పటి వరకు వాళ్ళ మధ్య అడ్డుగా ఉన్న అడ్డుతెర తొలగిపోవటంతో ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకరికి ఒకరు బాగా తెలుసు. ఒకరి కళ్ళ ముందే మరొకరు పెరిగారు. అయినా కూడా ఇప్పుడు ఇలా చూసుకుంటుంటే తెలియని ఒక కొత్త అట్రాక్షన్ వాళ్ళ ఇద్దరి మధ్య చేరటంతో కన్ను ఆర్పటం కూడా మర్చిపోయారు ఇద్దరు. అది చూసిన సంధ్య యష్మి ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. వా నేత్ర సాత్విక ఇద్దరు చుట్టూ లోకాన్ని మర్చిపోవటంతో ఆ తర్వాత ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టి చెయ్యవలసిన పూజలు అన్నీ అయిపోయిన తర్వాత పంతులు గారు నేత్ర చేతికి తాళిని ఇచ్చి సాత్విక మెడలో కట్టమని చెప్పారు. నేత్ర నవ్వుతూ అలానే సాత్విక మెడలో తాళిని కట్టి ఆమె వీపు మీద చేతితో చిన్నగా గిచ్చేశాడు. అతడు గిచ్చిన దానికి నెప్పిగా అనిపించిన గట్టిగా అరవలేక చిరుకోపంగా నేత్ర వైపు చూసింది సాత్విక. నేత్ర నవ్వుతూ కన్ను కొట్టడంతో వెంటనే తలదించేసుకుంది సాత్విక అతడి వైపు చూడలేక. ఆ తర్వాత జరగవలసిన సరదా ఆటలు కార్యక్రమాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోటాపోటీగా జరిగిపోయాయి. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు కూడా పక్కన ఉన్న సంధ్య, అన్నయ్య నువ్వు వదినకి అరుంధతి నక్షత్రం అని చూపిస్తున్నావు,
కానీ పక్కన ఉన్న మాకెవరికి కనిపించటం లేదే, స్పెషల్గా ఏంటో ఈ విచిత్రం అని ఆట పట్టించింది. ఈ నక్షత్రం మీకు కనిపించదులేవే, నా భార్యకు మాత్రమే నేను చూపిస్తున్నాను కాబట్టి కనిపిస్తుంది అని సాత్విక భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని అన్నాడు నేత్ర. అబ్బో అని అందరూ కూడా నేత్ర సమాధానికి గట్టిగా అరిచారు. అలా పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత రెండు జంటలు కూడా కారులో ఎక్కి కూర్చున్నారు. సంధ్యకి ఏ కారులో ఎక్కి కూర్చోవాలో, ఎవరితో పాటుగా ఫస్ట్ ఇంటికి వెళ్ళాలో అర్థం కాక తికమక పడుతూ ఉంది. అది గమనించిన రుద్ర సంధ్యని పిలిచి, ఫస్ట్ మన ఇంటికి రారా, ఆ తర్వాత నేత్ర దగ్గరకు వెళ్ళవచ్చు అని చెప్పటంతో సరే అని అంటూ కాదు అని చెప్పలేక రుద్ర కారులో ఎక్కి కూర్చుంది. రుద్ర యష్మి ఇద్దరూ కూడా 20 నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటారు. అలా వాళ్ళు ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే సంధ్య వాళ్ళని లోపలికి రానివ్వకుండా స్పీడ్గా వాళ్ళకంటే ముందుగా ఇంటి లోపలికి వెళ్ళి, హలో హలో ఆగండి ఆగండి, మీరు అప్పుడే ఇంటి లోపలికి రావటానికి వీల్లేదు, ఆడపడుచు ఒకదాన్ని నేను ఇక్కడ ఉన్నాను, నన్ను మర్చిపోయారా మీరు అని నడుం మీద 2 చేతులు పెట్టుకొని స్టైల్గా అడిగింది. యష్మి రుద్ర ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని, అవును మర్చిపోయాం, ఇప్పుడు ఏం చెయ్యమంటావు అని అన్నారు. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి అలా మర్చిపోయాం అని సింపుల్గా చెప్తున్నారు? నేను లేకుండా మీరు ఇంటి లోపలికి ఎలా అడుగు పెడతారు? పెట్టకూడదు, పెట్టలేరు కూడా అని తను అంటూ ఉన్నప్పుడే, చాలే నువ్వు నీ మాటలు అని వాళ్లకు హారతి ఇవ్వటానికి ప్లేట్ తీసుకొని వచ్చి సంధ్య చేతుల్లో పెట్టింది దాక్షాయిని. వెనకే ఉన్న రేవంత్, రేవతి, రాజేంద్ర అందరూ కూడా వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ సరదా మాటలు అన్నీ కూడా ఒకప్పటి వాళ్ళ పెళ్లి రోజుల్లో చేసిన గోల అల్లరి గుర్తుకు వచ్చాయి. ఫస్ట్ వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి, ఇప్పుడు నా ఆడపడుచు కట్నం ఇవ్వండి, అప్పుడే మీరు లోపలికి వస్తారు, లేదంటే ఇదిగో ఇలానే నిలబడి ఇక్కడే ఉంటారు అని అన్నది సంధ్య. అవునా, ఇక్కడే నిలబడి ఉంటామా? సరే అయితే నీకు ఆడపడుచు కట్నం మేము ఎందుకు ఇవ్వాలి? మేమేమైనా నీకు బాకీ ఉన్నామా ఏంటి అని రుద్ర యష్మి చేతిని పట్టుకొని అన్నది. ఏంటే పెళ్ళైపోయిన తర్వాత మరీ ఇలా కన్ఫ్యూజ్ అయిపోయావా ఏంటి? ఎన్ని కోట్ల ఆస్తి ఉంది మీకు, కనీసం ఆడపడుచు కట్నం కూడా ఇవ్వలేకపోతున్నావా? డాక్టర్ కూతురివి, సీఎం కోడలివి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రుద్ర భార్యవి, ఇలా పిసినారిగా అస్సలు ఉండకూడదమ్మా. ఆడపడుచుని కాబట్టి నాకు ఎంతో కొంత ఇచ్చుకోవాలి, తప్పదు, అలా ఇవ్వకుండా మీరు లోపలికి అడుగు పెట్టలేరు అని మూతి తిప్పుతూ అన్నది సంధ్య. అబ్బో, ఇచ్చుకోవాలా ఆడపడుచు కట్నం? సరే అయితే అంటూ సంధ్య కోసం ఇవ్వటానికి ముందే దాచిపెట్టిన ఆశా చాక్లెట్ని తీసి సంధ్య చేతుల్లో పెట్టి, నీకు ఆడపడుచు కట్నం కింద ఇది చాలు కదా, ఇంతకు మించి నువ్వేమీ కోరుకోవు కదా అని నవ్వుతూ అన్నది యష్మి. ఆ చాక్లెట్ చూసిన సంధ్యకి ఏడుపు ఒక్కటే తక్కువ. ఏమంటా తన అన్నయ్య రాఖీ రోజు గిఫ్ట్గా చాక్లెట్ ఇచ్చాడో కానీ అప్పటి నుంచి యష్మి అలా ఆశా చాక్లెట్ చూపించి తనని ఆట పట్టిస్తూనే ఉంది. ఈ చాక్లెట్ నీకు సరిపోతుంది కదా, నీకు ఎనర్జీ కూడా వస్తుంది, ఇంకేంటంట ప్రాబ్లం అని యష్మి ఆట పట్టించింది సంధ్యని కాసేపు. లేదు, నేను ఒప్పుకోను, ఆశా చాక్లెట్ మన ఒప్పందం కాదు, రాఖీకి మాత్రమే ఈ ఆశా చాక్లెట్ ఒప్పందం, ఈ అన్నయ్య నాకు ఇవ్వాలి, మిగిలిన టైంలో ఆశా చాక్లెట్ ఇస్తే నేను ఒప్పుకోను అని ఆ చాక్లెట్ని ఓపెన్ చేసి హాఫ్ చేసి రుద్ర యష్మి ఇద్దరి నోటిలో పెట్టి, మీరే తినండి ఈ ఆశా చాక్లెట్, నాకు పెద్ద గిఫ్ట్ కావాలి, ఇలా చిన్నది ఇస్తే నేను తీసుకోను అని తను అంటున్నప్పుడే వెనక నుంచి రేవంత్ యష్మి చేతుల్లో ఒక పెద్ద గిఫ్ట్ ఉన్న గిఫ్ట్ బాక్స్ని తన అందుబాటులో పక్కనే ఉండే విధంగా పెట్టాడు. దానిని సంధ్యకి చూపిస్తూ, ఇదిగో ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ నీకే, నువ్వు అడిగినట్లుగా పెద్దదే తీసుకొని వచ్చాను అని అన్నది. అవునా, నాకేనా ఇంత పెద్ద గిఫ్ట్, ఇంతకీ ఏం తెచ్చారు, ఇంత పొడుగుంది అని తన హైట్ ఉన్న గిఫ్ట్ బాక్స్ చూస్తూ అడిగింది. నువ్వే ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది అని యష్మి నవ్వుతూ అన్నది.
యష్మి అలా నవ్వుతూ చెప్పటంతో అనుమానంగానే సంధ్య ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టెడ్డీ బేర్ ఓపెన్ చేసిన వెంటనే తన మీద పడిపోవటంతో దానిని పట్టుకోలేక సంధ్య కూడా వెనక్కి వాలింది. కానీ అతి కష్టం మీద నిలబడి తన మీద పడుతున్న టెడ్డీ బేర్ని పట్టుకుంది. నా మీద నీకు ఎంత కోపం ఉంటే నువ్వు ఇలాంటి రివెంజ్ ప్లాన్ చేస్తావు యష్మి అని ఆనందం ఏడుపు కలగలిసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించే విధంగా యష్మితో అన్నది సంధ్య. నువ్వు చిన్న గిఫ్ట్ ఇస్తే నాకు చిన్నది కాదు పెద్ద గిఫ్ట్ కావాలి అని అడిగావు. మరి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తేనేమో ఇలా అంటావు. ఇక ఏం చేయాలి నేను అని అమాయకంగా అన్నది యష్మి. అన్నయ్య చూడన్నయ్య వదిన అని ఏడుపు మొహంతో సంధ్య అనటంతో నువ్వు మీ వదినని ఏమీ పట్టించుకోవద్దురా వదిలేయ్, నేను నీకోసం బెస్ట్ గిఫ్ట్ తెచ్చాను అంటూ వెనక్కి తిరగటంతో రాజేంద్ర ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ని సంధ్య చేతుల్లో పెట్టి ఇది నీకోసం అని అన్నాడు రుద్ర. ఆ బాక్స్ ఆనందంగా ఓపెన్ చేసిన సంధ్యకి కూడా అందులో ఆశా చాక్లెట్లతో చేసిన నెక్లెస్ ఉండటంతో ఏడుపు మొహంతో రుద్ర వైపు చూసింది. నాకు నచ్చుతుంది అంటే చాక్లెట్లతో చేసిన నెక్లెసా అన్నట్లుగా. రుద్ర నవ్వుతూ లోపల ఇంకో సర్ప్రైజ్ ఉందిరా అని చెప్పటంతో అవునా అని ఆ చాక్లెట్ నెక్లెస్ని జాగ్రత్తగా పట్టుకొని బాక్స్ ఓపెన్ చేయటంతో అందులో డైమండ్ నెక్లెస్ సెట్ ఉంది. అది చూసి వావ్ అన్నయ్య ఇది నా కోసమేనా అని అప్పటికప్పుడు ఆ బాక్స్లో నుండి తీసి తన మెడలో పెట్టుకుంది ఆనందంగా. చూసావా వదిన, గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి, నువ్విచ్చే గిఫ్ట్లా అస్సలు ఉండకూడదు. చూడు అన్నయ్య నా కోసం ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడో అని మూతి తిప్పుతూ అన్నది సంధ్య. అబ్బో అని అన్నది యష్మి. ఇక ఆడపడుచు కట్నం కార్యక్రమం అయిపోయిన తర్వాత పేర్లు చెప్పి మీరు ఇద్దరూ కూడా ఇంటి లోపలికి కుడికాలు పెట్టి రావాలి అని సంధ్య చేతులు కట్టుకొని వాళ్ళతో చెప్పింది. నువ్వేమైనా టీచర్ అనుకుంటున్నావా, లేకపోతే మేమేమైనా కొత్తగా క్లాసులోనికి చేరిన స్టూడెంట్స్ అనుకుంటున్నావా? పేర్లు చెప్పటానికి మా పేర్లు నీకు ఆల్రెడీ తెలుసు కదా అని సాగదీస్తూ అన్నది యష్మి. ఓయ్ ఓయ్ ఏంటి టీచర్ స్టూడెంట్ అంటూ మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు పేర్లు చెప్పాల్సిందే, లేకపోతే మిమ్మల్ని నేను లోపలికి రానివ్వను అని చేతులు రెండూ కట్టుకొని వాళ్ళ వైపే చూస్తూ అన్నది సంధ్య. అయితే రానివ్వద్దు, నేను మా ఆయన్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అని రుద్ర చేతిని పట్టుకొని అన్నది యష్మి. అమ్మో యష్మి, నువ్వు రుద్ర అన్నయ్య కంటే మరీ దారుణంగా తయారయ్యావే. అన్నయ్య నీ మెడలో అలా 3 ముళ్ళు వేశాడో లేదో అన్నయ్య ప్రభావం పూర్తిగా నీ మీద పడిపోయినట్లుందే. ఇదిగో ఇలా రివర్స్లో మాటకు మాట భలే మాట్లాడుతున్నావు అంటూ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఆపి ఫస్ట్ పేర్లు చెప్పండమ్మా, తప్పదు ఆచారం అని రిక్వెస్టింగ్గా అడిగింది చివరికి సంధ్య. అది అలా అడిగావు బాగుంది అని అంటూ పేర్లు చెప్పటానికి యష్మి సిద్ధమయ్యింది. కానీ రుద్ర పేరు తను చెప్పలేక సిగ్గుపడిపోయింది. అన్నయ్య వదిన ఇప్పటి వరకు బాగా అల్లరి చేసి నాతో పోటీగా మాట్లాడి ఇప్పుడేమో సిగ్గుపడిపోతుంది. కాబట్టి ఫస్ట్ నువ్వే మీ ఇద్దరు పేర్లు చెప్పేశాయి అని రుద్రతో చెప్పింది సంధ్య. రుద్ర నవ్వుతూ యష్మి భుజం మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని నేను నా భార్య అనకొండ ఇద్దరం వచ్చాం అని యష్మి వైపు చూస్తూనే అన్నాడు. ఆ మాట విన్న అందరూ కూడా వింతగా చూస్తే యష్మి మాత్రం కోపంగా రుద్ర వైపు చూసింది. సంధ్య ఇప్పుడు నేను మా పేర్లు చెప్తాను విను అంటూ పేర్లు చెప్పాలి అంతే కదా, చెప్తాను పేర్లు అని పళ్ళు నూరుతూ రుద్ర వైపు కోపంగా చూస్తూనే నేను నా భర్త కొండకోతి వచ్చాం అని అన్నది. ఆ మాటకి సంధ్య గట్టిగా నవ్వేసింది వాళ్ళిద్దరి పేర్లు విని. అవేం పేర్లురా, చక్కగా మీ పేర్లు రుద్ర యష్మి అని ఉంటే అవి వదిలేసి అనకుండా కొండకోతి అని లోపలికి వస్తున్నామని చెప్తారేంట్రా అని అన్నది దాక్షాయిని. అమ్మా నీకు తెలియదులే, వాళ్ళిద్దరి పేర్లు అవే. కాలేజీలో ఇద్దరు కూడా అలానే పిలుచుకున్నారు. అలా పిలుచుకుంటేనే వాళ్ళకు ఇష్టం, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉంది అని తెలుస్తుంది అని సంధ్య చెప్పింది. ఏంటో మీ ఇష్టం అని అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చి
పూజ గదిలో యష్మి చేత దీపం పెట్టించింది దాక్షాయిని. అప్పటి వరకు అక్కడే ఉన్న సంధ్య ఇక అందరికీ బాయ్ చెప్పేసి నేత్ర ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా తను ఆడపడుచుగా చేయవలసిన పనులు చాలా ఉండటంతో తను అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే నేత్ర సాత్విక ఇద్దరు కారు దిగుతూ కనిపించటంతో అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చేశాను అని అనుకుంటూ స్పీడ్గా తను ఇంటి లోపలికి వెళ్ళి హారతి ప్లేట్ని సిద్ధం చేసి గుమ్మం దగ్గరకు వచ్చి స్టైల్గా నిలబడింది. అలా తను గుమ్మం దగ్గరకు వచ్చేసరికి నేత్ర సాత్విక ఇద్దరూ కూడా గుమ్మం దగ్గరకు వచ్చేశారు. నువ్వేంటే ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? మీ అన్నయ్యతో పాటు వెళ్ళిపోయావు కదా, కనీసం నా గురించి కూడా ఆలోచించకుండా అని నేత్ర సాగదీస్తూ అడిగాడు. నేత్రకి తనతో పాటు సంధ్య రాలేదు అని అల్లక్క మనసులో ఉంది. అవును వెళ్ళిపోయాను, ఆ అన్నయ్య కోసం వెళ్ళినా ఈ అన్నయ్య కోసం మరలా టైంకి తిరిగి వచ్చేశాను అని నవ్వుతూ వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇప్పుడు నా ఆడపడుచు కట్నం ఇవ్వండి, భారీగా ఇవ్వాలి అని అడిగింది సంధ్య. ఆల్రెడీ మీ అన్నయ్య నీకు భారీగానే కట్నం ఇచ్చి ఉంటాడు కదా, ఇక మరలా ఇక్కడ కూడా దోచుకోవటానికి వచ్చేసావా అని నేత్ర అన్నాడు. అవును మరి దోచుకోకుండా ఎందుకు ఉంటాను, ఇద్దరి అన్నల ముద్దుల చెల్లిని, మరి మీ ఇద్దరి దగ్గర దోచుకోకపోతే నేను ఎవరి దగ్గర దోచుకుంటాను అని కన్నెగరేస్తూ అన్నది సంధ్య. సాత్విక మాత్రం వాళ్ళ మాటలను వింటూ నవ్వుతూ ఉంది. అవన్నీ ఎంజాయ్ చేస్తుంది. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం నేను ఒకటి ఇస్తాను అని పాకెట్లో నేత్ర సంధ్య కోసం గిఫ్ట్ ఇవ్వటానికి అని చెయ్యి పెట్టాడు. అంతే, అది చూసిన సంధ్య ఒక అడుగు వెనక్కి వేసి అన్నయ్య ఇదిగో ముందే చెప్తున్నాను, నువ్వు నాకు ఇప్పుడు ఆశా చాక్లెట్ ఇచ్చావంటే గుర్తుపెట్టుకో, ఇక ఫ్యూచర్లో నీ జీవితం అంతా కూడా ఆశా చాక్లెట్లతోనే మునిగిపోతుంది అని బెదిరించింది సంధ్య. ఏంటే ఆశా చాక్లెట్ ఇస్తానని అంత భయపడిపోతున్నావా, లేకపోతే ఇవ్వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నావా? ఏంటి ఆశా చాక్లెట్ పేరు పలకటానికి కూడా భయపడినట్లుగా అలాంటి రియాక్షన్స్ ఇస్తున్నావు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు నేత్ర. ఏం చేయమంటావు అన్నయ్య, అక్కడ కూడా ఆ యష్మి నాకు ఆశా చాక్లెట్లు ఇచ్చి బాగా ఏడిపించేసింది, నువ్వు కూడా ఆ పాకెట్లో చెయ్యి పెడుతుంటే అలానే చేస్తావేమో అని ముందే చెప్తున్నాను అని సంధ్య అన్నది. నేత్ర నవ్వుతూ లేదులేరా నీకోసం మరో గిఫ్ట్ అని అంటూ తన కార్డు తీసి ఆమె చేతిలో పెట్టి నీ ఇష్టం, అన్లిమిటెడ్, ఎంతైనా వాడుకోవచ్చు నీ అవసరానికి అని చెప్పాడు. అవునా అయితే ఓకే అని ఆ కార్డు హ్యాపీగా తీసుకొని ఇప్పుడు మీరిద్దరూ పేర్లు చెప్పి ఇంటి లోపలికి అడుగు పెట్టండి అని అన్నది సంధ్య. సాత్విక పేర్లు చెప్పటానికి సిగ్గుపడుతుంటే నేత్ర నవ్వుతూ నేను నా భార్య సాత్విక వచ్చాం అని సాత్విక భుజం మీద చేతిని వేసి అన్నాడు. అలా కాసేపు సాత్విక అందరితో అడిగించుకొని చివరికి నేను నా భర్త నేత్ర వచ్చాం అని అన్నది. వాళ్ళిద్దరినీ ఇంటి లోపలికి రావటానికి సంధ్య దారి ఇచ్చి పక్కకు తప్పుకోవటంతో రమ్య సాత్వికని ఆ ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి పూజ గదిలో దీపం పెట్టించింది. ఇక నుంచి ఈ ఇంటిలో దీపం పెట్టే బాధ్యత నీదే అని అప్పచెప్తూ అలా రుద్ర నేత్ర ఇద్దరూ పెళ్ళి ఒకే రోజు జరగాలి అనుకున్న వాళ్ళ కోరిక ప్రకారమే పెళ్ళి ఒకే రోజు జరిగింది. అలా వాళ్ళ పెళ్ళి ఎలా జరగాలి, జరిగితే వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు, ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అన్నీ కూడా రుద్ర చెప్పటం ఆపి యష్మి వైపు చూశాడు. యష్మి ఇంకా తన పెళ్ళి అలా జరిగింది, ఎంత బాగా జరిగింది నా పెళ్ళి అని ఊహల్లో అక్కడే ఉండిపోయింది, బయటకు రాలేక. అది గమనించిన రుద్ర ఆమె తల మీద కొట్టి ఎక్కడే ఊహల్లో తేలిపోతున్నట్లున్నావు, కాస్త ఆ ఊహల్లో నుంచి బయటికి రా అని నవ్వుతూ అన్నాడు. రుద్ర నిజంగా మన పెళ్ళి ఇలా జరిగితే ఎంత బాగుండేదో కదా, అయినా సరే ఇప్పుడు కూడా బాగుందిలే, నీ మాటల్లో వింటుంటే నిజంగా నా కళ్ళ ముందే మన పెళ్ళి ఇలానే జరిగినట్లుగా ఉంది అని నవ్వుతూ రుద్రని గట్టిగా హత్తుకుంది యష్మి. రుద్ర కూడా ఆమె చుట్టూ 2 చేతులు వేసి హత్తుకున్నాడు. ఆమె కోరిక తీర్చకపోయినా మాటల్లో సంతృప్తిపరిచి
మీకు కూడా మీ పెళ్ళి ఇలా జరిగితే బాగుండు అని ఏమైనా కోరికలు చిలిపి ఆలోచనలు ఉన్నాయా? అయితే ఇలానే మీ పార్ట్నర్తో మన పెళ్ళి ఇలా జరగాలి అనుకున్నాను అని మీ మనసులో ఉన్న ఊహలు, ఆశలు, కోరికలను పంచుకోండి. అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా జరగలేదు అనే బాధ మీకు ఉండదు. ఇదండి ఈ స్టోరీ. రుద్రనేత్రుడు ఇంతటితో ఎండ్ అయిపోయింది. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగితే బాగుండు అని వాళ్ళ మనసుల్లో అనుకున్నారో అదంతా కూడా ఇక్కడ నేను మీకు చెప్పేశాను. అలానే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఇక ఈ స్టోరీకి శుభం కార్డు వేసేస్తున్నాను. అలానే స్టోరీ విన్న తర్వాత ప్లీజ్ అండి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చివరి దాకా వినేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అని తెలుసు. ఆ తక్కువ మందైనా ప్లీజ్ కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కటం మాత్రం మర్చిపోవద్దండి. ఆ హైప్ మీద నొక్కితే నాకు పాయింట్స్ వస్తాయి. అలానే ఎంతోమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.